Yes, friends. 1 minute. Yes. Okay. So ఇది యాక్చువల్గా రియాలిటీలో మనకేంటి adding some more lines to the existing file. This is called append. This process is called append. So ఎప్పుడైనా సరే మీరు append చేయాలంటే సెకండ్ స్టేట్మెంట్కి వెళ్ళాలి. ఎప్పుడైనా సరే కొత్తగా మీరు ఫైల్ తయారు చేయాలి, ఆ ఫైల్లో కొంత డేటాని ఇన్సర్ట్ చేయాలంటే ఇక్కడికి వెళ్ళండి అంతే. సెకండ్ టైం మాత్రం నో, ఇట్ విల్ నాట్ వర్క్. సెకండ్ టైం మాత్రం సెకండ్ ఆప్షన్ పనిచేసింది, ఫస్ట్ ఆప్షన్ పనిచేయదు. అంటే సెకండ్ ఆప్షన్ అంటే ఏంది? ఎస్, ఏదైనా సరే ఒక ఫైల్ ఉంటుంది, ఆ ఫైల్లో కొంత డేటా ఉంటుంది, ఆ డేటాకి మీరు కొంత డేటాని యాడ్ చేయాలంటే సెకండ్. దట్ ఈస్ కాల్డ్ ఆల్సో కాల్డ్ యాజ్ append. ఇది. సో ఇప్పుడు ఈ డేటా మొత్తాన్ని నేను చెక్ చేసుకోవాలా, నేను చూసుకోవాలా. ఎస్, ఐ వాంట్ టు చెక్ దిస్ డేటా, ఐ వాంట్ టు డిస్ప్లే దిస్ డేటా ఆన్ మై స్క్రీన్. ఎస్, అప్పుడు థర్డ్ ఆప్షన్కి వెళ్తారు. జస్ట్ డిస్ప్లే పర్పస్, జస్ట్ డిస్ప్లే పర్పస్ ఓన్లీ, జస్ట్ రీడ్ పర్పస్ ఓన్లీ, రీడ్ ద డేటా, రీడ్ ఓన్లీ. దట్స్ ఇట్. సో చూసారా, నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 ఈ 3 గురించి తెలిస్తే చాలు. దిస్ ఇస్ కాల్డ్ క్యాట్. సో ఇంకా కొంచెం లైన్స్ మనకు ఉంది క్యాట్ కమాండ్ లో. ఏంటి సార్ అదంటే జనరల్ గా చెప్పాలంటే 4ది ఉంది. యాక్చువల్గా 4వ ఫంక్షనాలిటీ ఉంది క్యాట్ కమాండ్. 4వ ఫంక్షనాలిటీ ఏంటంటే క్యాట్ రాసి సింపుల్ గా ఫైల్ 1 రాస్తాను, ఫైల్ 2 రాస్తాను, ఫైల్ 1 రాస్తాను, ఫైల్ 2 రాస్తాను. ఇది 4వది, 4th స్టేట్మెంట్. సో ఈ 4th స్టేట్మెంట్ ఉద్దేశం ఏంటి? ఎస్ ఫ్రెండ్స్, 4th స్టేట్మెంట్ ఉద్దేశం ఏంటి అని చూస్తే, అసలు ఈ 4th స్టేట్మెంట్ దేనికి అని చూస్తే మీరు చూడండి. జనరల్ గా క్యాట్ ఫైల్ 1 అని టైప్ చేసిన వెంటనే ఫైల్ 1 డేటా డిస్ప్లే అవుతుంది. ఓకే, బాగుంది. మరి క్యాట్ ఫైల్ 2 అంటే ఫైల్ 2 డేటా డిస్ప్లే అయింది. ఇప్పుడు క్యాట్ ఫైల్ 2 రాశారనుకోండి, ఎస్, యూ విల్ గెట్ దిస్ ఫైల్ 2 డేటా. ఎస్, ఫైల్ 2 డేటా డిస్ప్లే అయింది. క్యాట్ ఫైల్ 1 రాస్తే ఫైల్ 1 డేటా డిస్ప్లే అయింది. ఓకే, సపరేట్ గా డిస్ప్లే అయింది. అయితే ఇందులో ఒక వ్యక్తి ఏం చేశాడంటే, బాస్ అలా కాదు, యాక్చువల్ గా ఇది ఫైల్ 1, ఇదేమో ఫైల్ 2, ఈ డేటా మొత్తం నాకు ఒకటే స్క్రీన్ లో డిస్ప్లే కావాలన్నాడు. ఒకటే సింగిల్ స్క్రీన్ లో డిస్ప్లే కావాలన్నాడు. ఓకే, అంటే ఇది ఏంటి అసలు ఈ డేటా? ఎస్, బ్యాంకింగ్ డేటా ఆర్ సమ్ అదర్ డేటా, సమ్ అదర్స్ ఫైల్స్. ఎస్, అలా చెప్పినప్పుడు నేనేం చేశానంటే సింపుల్ గా క్యాట్ ఫైల్ 1 అండ్ ఫైల్ 2, దట్స్ ఇట్, అయిపోయింది. అప్పుడు మనకి ఫైల్ 1 ఇన్ఫర్మేషన్ యాజ్ వెల్ యాజ్ ఫైల్ 2 ఇన్ఫర్మేషన్ ఆల్సో విల్ బి విజిబుల్ ఆన్ మై స్క్రీన్. దట్స్ ఇట్. అంటే ఫైల్ 1 డేటా, ఫైల్ 2 డేటా మొత్తం ఇక్కడే డిస్ప్లే అవుతుంది మనకి. దీన్నే మనం ఏమంటామంటే కంబైన్. దీన్నే మనం ఇంకో భాషలో కన్కాటినేట్. ఎస్, కన్కాటినేట్, కంబైన్, concatenate 2 files. Yes, combine 2 files, combine something. Yes, this is also called as a concatenation. This process you can also call as a concatenation అని పిలుస్తాం. అయితే కన్కాటినేషన్ అనేది దేనికోసం, ఎలా అంటే చిన్న విషయం మీరు అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఎలాగంటే చూడండి ఒకసారి, మనకి సింపుల్ గా చెప్పాలంటే మనకి లెట్స్ సే ఇన్ఫర్మేషన్ అనుకోండి, బ్యాంక్ ఇన్ఫర్మేషన్ సంథింగ్. అయితే ఇక్కడ డేట్ వచ్చేసి 1st 4th 2024 అనుకోండి, 2nd 4th 2024, 3rd 4th 2024 ఇట్లా అవుతుంది అనుకోండి. రియల్ గా ఇది స్టోరీ. ఈ స్టోరీలో ఫస్ట్ ఫైల్ ఉంటుంది, సెకండ్ ఫైల్ ఉంటుంది, థర్డ్ ఫైల్ ఉంటుంది. ఎస్, 1 2 3 డాష్ ఫైల్స్ 31 ఇలా ఉంటాయి అనుకోండి. 31 ఫైల్స్ ఉన్నాయి. అయితే రియాలిటీలో వాడు ఏం చెప్పాడంటే నాకు, ఎస్ ఫ్రెండ్స్ 31 ఫైల్స్ ఉన్నాయి కరెక్టే. ఈ 31 ఫైల్స్ ని, ఎస్ ఫ్రెండ్స్ 31 ఫైల్స్ ని బ్యాకప్ తీసుకో అని చెప్పాడు. బ్యాకప్, సింపుల్ గా చిన్న బ్యాకప్ అంతే. ఎలా చెప్పాడు తెలుసా? బ్యాకప్ అంటే టోటల్ గా ఫైల్స్ లో ఉన్న డేటాని మాత్రం ఒకటే సింగిల్ ఫైల్లో రాసేసి ఉన్నాడు. నాకేం లేదు, ఇక్కడ ఫైల్ 1 ఉంది, ఫైల్ 2 ఉంది, ఫైల్ 3 ఉంది, ఫైల్ 4 ఉంది. ఎస్, ఫైల్ 1 లో కొంత డేటా ఉంది, ఫైల్ 2 లో కొంత డేటా ఉంది, ఫైల్ 3 లో కొంత డేటా ఉంది. నువ్వేం చేస్తావు తెలుసా? ఫైల్ 1 లో డేటా ఇక్కడికి రావాలి,
ఫైల్ 2లో డేటా ఇక్కడికి రావాలి, ఫైల్ 3లో డేటా ఇక్కడికి రావాలి, ఫైల్ 4లో ఉన్న డేటా ఇక్కడికి రావాలి. అంటే దీని అర్థం ఏంటి? డేటా అనేది ఇక్కడ స్టోర్ అవ్వాలి. ఇక్కడ దీని పేరేంది? ఫైల్. అంటే సింగిల్ ఫైల్‌లో స్టోర్ అవ్వమని చెప్తున్నాడు వాడు. యెస్. సింగిల్ ఫైల్‌లో స్టోర్ అవ్వాలి. ఆల్ ద డేటా విల్ బి స్టోర్డ్ ఇంటూ ద సింగిల్ ఫైల్ అని చెప్తున్నాడు. మస్ట్ బి స్టోర్డ్ ఇంటూ సింగిల్ ఫైల్ అని చెప్తున్నాడు. అయితే ఇక్కడ 31 ఫైల్స్‌కి సంబంధించిన విషయాలు మనం పక్కన పెడితే, అసలు ఈ 31 ఫైల్స్‌లో ఉన్న ఈ డేటాని డైరెక్ట్‌గా అక్కడ ఎలా ఇన్పుట్ చేయాలి? ఇక్కడ సో, దీనికి మనం ఏం చేయాలి? యెస్. బ్యాకప్. దీనికి మనం ఏం చేయాలి? బ్యాకప్. బ్యాకప్ అంటే ఏంది? డేటా బ్యాకప్ యాక్చువల్. అంటే ఏంది? జస్ట్ వి టేక్ దిస్ డేటా ఫ్రమ్ ఆల్ దిస్ ఫైల్స్ అండ్ వి స్టోర్ దిస్ డేటా ఇన్సైడ్ ఓన్లీ ఎ సింగిల్ ఫైల్. సింగిల్ ఫైల్. అంటే నా రిక్వైర్మెంట్స్ కొన్ని సందర్భాలు అలా వచ్చింది. యెస్. అలా వచ్చేసింది. ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు రియల్ టైమ్‌లో ఎప్పుడైనా సరే కొన్ని సందర్భాల్లో కొంత డేటా మొత్తాన్ని ఒకటే ప్లేస్‌లోకి మనం తీసుకెళ్లాల్సిన సందర్భం ఉంటది. సో, అలాంటి సందర్భాల్లో ఈ కాన్సెప్ట్ మనం ఉపయోగిస్తాం. అంటే ఈ కాన్సెప్ట్ మనం ఎక్కడ ఉపయోగిస్తాం ఏందనేది రియల్ టైమ్‌లో వస్తూనే ఉంటది. రియల్‌గా. అయితే ఇక్కడ చూస్తే మీరు మరి సార్ ఇది రియల్‌గా మరి క్యాట్ అంటున్నారు. క్యాట్‌తోనే ఇది సాధ్యమైతే క్యాట్ కంటే ఇంకా చాలా ఉన్నాయా? యెస్. చాలా చూస్తాం మనం. బట్ సింపుల్‌గా క్యాట్ గురించి అర్థం చేసుకోవడానికి చిన్న స్టెప్ ఇది. శాంపిల్ స్టెప్. బట్ ఎనీవే మనం చాలా చాలా చూస్తాం. బ్యాకప్ ఏంటి? డేటా బ్యాకప్ ఏంటి? సర్వర్ బ్యాకప్ ఏంటి? అవేంటి? ఇవేంటి? అప్లికేషన్ బ్యాకప్ అంటే చాలా చూస్తాం మనం. అది పక్కన పెడితే ఫస్ట్ క్యాట్ గురించి చూద్దాం. సో, సింపుల్‌గా మీ భాషలో చెప్పాలంటే చూడండి. క్యాట్ అని రాస్తా. క్యాట్ అని రాస్తాను. ఓకే. ఫైల్ 1 అని రాస్తాను. ఓకే. క్యాట్ అని రాసి మళ్ళీ ఫైల్ 2 రాస్తాను. ఓకే. ఇప్పుడు ఏమైతది అనంటే ఇక్కడ ఈ స్టేట్‌మెంట్‌లో యెస్ ఫ్రెండ్స్ ఫైల్ 1లో ఉన్న డేటా ఇది. ఫైల్ 2లో ఉన్న డేటా ఇది. అవునా? డిస్‌ప్లే అవుతది అంతే. ఎలాగా? సింగిల్ అంటే సింగిల్ స్క్రీన్ మీద డిస్‌ప్లే అయిద్ది. ఈ డేటా ఇలా డిస్‌ప్లే అవుతది. ఏది? ఇది బికాస్ ఆఫ్ దిస్ స్టేట్‌మెంట్. యెస్. ఫైల్ 1 డేటా అండ్ ఫైల్ 2 డేటా విల్ బి డిస్‌ప్లేడ్ ఎట్ ఎ టైమ్ ఆన్ ఎ సింగిల్ స్క్రీన్. ఓకే. బాగుంది. కానీ క్యాట్ ఫైల్ 1, ఫైల్ 2 అని ఎగ్జిక్యూషన్ చేసిన తర్వాత మనకి అవుట్‌పుట్ కనిపిస్తది గానీ, బట్ వి ఆర్ నాట్ స్టోరింగ్ దిస్ అవుట్‌పుట్ ఇన్ ఎనీవేర్. ఈ అవుట్‌పుట్ నేను ఎక్కడ స్టోర్ చేయట్ల. జస్ట్ స్క్రీన్ మీద చూస్తాను, వదిలేస్తున్నాను. చూస్తున్నాను, వదిలేస్తున్నాను. కానీ ఇప్పుడు నాకు ఐడియా వచ్చింది. ఏమని? యెస్. ఆఫ్టర్ గెట్టింగ్ దిస్ అవుట్‌పుట్, ఆఫ్టర్ డిస్ప్లేయింగ్ దిస్ అవుట్‌పుట్, ఐ నీడ్ టు స్టోర్ దిస్ అవుట్‌పుట్ ఇంటూ సమ్‌వేర్ ఎల్స్. దట్ మీన్స్ వాట్? అంటే ఈ 2 ఫైల్స్ కంబైన్ చేసిన అవుట్‌పుట్ డేటాని మరొక ఫైల్‌లో నేను స్టోర్ చేసుకోవచ్చు. యెస్. మరొక ఫైల్‌లో. మరి డేటాని ఇక్కడి నుంచి ఇక్కడికి అవుట్‌పుట్ మొత్తాన్ని ఒకటే ఫైల్‌లో స్టోర్ చేసుకోవచ్చు. యెస్. ఇలా. దిస్ ఈస్ కాల్డ్ బ్యాకప్. అంతే కదా! బ్యాకప్ డేటా అంతే. బ్యాకప్. దట్స్ ఇట్. సింగిల్ ఫైల్‌లో ఉంది యాక్చువల్‌గా. ఇక్కడ ఫైల్ 1లో ఉన్న డేటా, ఫైల్ 2లో ఉన్న డేటా, ఫైల్ 3లో డేటా. యెస్. ఎవ్రీథింగ్ విల్ బి స్టోర్డ్ అండర్ ఫైల్ 1 or something called yes backup file backup or something called deposit file yes something called yes పేమెంట్స్ ఫైల్ ఇలా అనుకోండి మీరు ఏదో భాషలో అట్లా అంటే ఇక్కడ ఉన్న ఈ ఫైల్స్ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడికి వచ్చేసింది. సో దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ as బ్యాకప్ అంటే క్యాట్ అనేది ఇక్కడ మనకి ఇలా చేస్తది. అయితే సార్ ఇది చేయటానికి డిస్ప్లే చేయడానికి కమాండ్ ఇది వాడారు మీరు. బట్ డిస్‌ప్లే కోసం వాడారు కరెక్టే. మరి ఈ ఫైల్‌లో ఎలా స్టోర్ అయ్యిద్ది? అది ఇప్పుడు కాన్సెప్ట్. ఈ ఫైల్‌లో ఎలా స్టోర్ అయ్యిద్ది? దానికోసం స్టేట్‌మెంట్ ఎలా రాయాలి? దానికోసం ఏ స్టేట్‌మెంట్ నేను ఎగ్జిక్యూషన్ చేయాలి? హౌ కెన్ ఐ ఎగ్జిక్యూట్? యెస్. దానికోసం మీరేం చేస్తారంటే సింపుల్ లాజిక్. నేను చెప్పేది చూడండి. సింపుల్‌గా క్యాట్ అని రాయండి. ఓకే. ఫైల్ 1 రాయండి. ఓకే. ఫైల్ 2 రాయండి. ఓకే. రాసిన తర్వాత గ్రేటర్ థాన్ సింబల్ రాయండి. దట్స్ ఇట్. రాసి అంటే ఇన్ డైరెక్షన్ సింబల్. రీడైరెక్షన్ సింబల్ రాసి ఇక్కడ మీరు రాసుకోండి. BACKUP బ్యాకప్ డేటా అనేట్టు రాసుకోండి. దట్స్ ఇట్. అప్పుడు ఏమైంది ఈ స్టేట్‌మెంట్‌లో తెలుసా మీకు? యెస్ ఫ్రెండ్స్. స్టేట్‌మెంట్‌లో ఏమైంది తెలుసా? ఇక్కడ క్యాట్ ఏం చేస్తది తెలుసా? ఫస్టు ఫైల్ 1లో ఉన్న డేటా, ఫైల్ 2లో ఉన్న డేటా ఓకే. కలెక్ట్ చేసుకొని వెంటనే ఏం చేసిద్దంటే ఒక
ఫైల్ తయారు చేసింది. ఆ ఫైల్ పేరే బ్యాకప్ అనే ఫైల్. బ్యాకప్ డేటా అనే ఫైల్. ఇక్కడ మనం ఇచ్చామే ఈ ఫైల్ తయారు చేసింది. ఆ తయారు చేసిన తర్వాత ఈ కంబైన్ చేసింది కదా ఈ డేటా దీన్ని తీసుకొచ్చి ఇక్కడ రాసేసింది. దట్స్ ఇట్ ఓవర్. అంతే. అంటే బ్యాకప్ అనే డేటా అనే ఒక ఫైల్ తయారు చేస్తది. తయారు చేసిన తర్వాత ఫైల్ 1 డేటా, ఫైల్ 2 డేటా విల్ బి స్టోరింగ్ ఇన్‌సైడ్ దిస్ ఫైల్. దట్స్ ఇట్. ఇట్లా కూడా మనం చేయొచ్చు. ఈజీగా చేయొచ్చు. సింపుల్‌గా. అంటే ఇది రియల్ టైమ్‌లో చాలా చాలా ఉపయోగపడిద్ది. దీన్నే మనం ఏమని పిలుస్తున్నాం ఇక్కడ? యెస్. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ క్యాట్ కమాండ్ వి కెన్ టేక్ దిస్ బ్యాకప్. యెస్. బ్యాకప్పే. మరి ఒరిజినల్ ఫైల్ లొకేషన్ వేరే ప్లేస్‌లో ఉంది. ఫైల్ 2 వేరే ప్లేస్‌లో ఉంది. బట్ టోటల్‌గా ఫైల్ 1లో ఉన్న డేటా, ఫైల్ 2లో ఉన్న డేటా నేను ఇదిగో ఈ ఫైల్‌లో మెయింటైన్ చేస్తున్నా. ఇది బ్యాకప్ అనే ఫైల్. యెస్. ఎక్సలెంట్. బట్ ఫైల్ 1 డేటా ఈస్ అవైలబుల్ సమ్‌వేర్. ఫైల్ 2 డేటా ఈస్ అవైలబుల్ సమ్‌వేర్. యెస్. బట్ మొత్తం టోటల్ ఫైల్ 1 డేటా, ఫైల్ 2 డేటా నేను దీంట్లోకి రాసేసాను. అది బ్యాకప్ ఫైల్. బ్యాకప్ డేటా అని రాసేసి. ఫైల్ పేరు ఇది. ఫైల్ నేమ్ బ్యాకప్ డేటా. సో ఫైల్ 1, ఫైల్ 2 నాకు అవసరం లేదు. ఇక్కడ ఉంది డేటా. యెస్. దీన్ని చేయటానికి క్యాట్ కమాండ్ ఉపయోగించాం. క్యాట్ రాసి గ్రేటర్ దాన్ సింబల్ రాసి అట్లా రాస్తాం. సో ఇది యాక్చువల్‌గా తీసుకోవడం అంటే. అంటే వచ్చిన అవుట్‌పుట్‌ని స్క్రీన్ మీద వదిలేసేయకుండా, వచ్చిన అవుట్‌పుట్‌ని స్క్రీన్ మీద ఇగ్నోర్ చేయకుండా, వచ్చిన అవుట్‌పుట్‌ని మళ్ళీ వేరే ఫైల్‌లోకి రాసుకుంటున్నాము. అంతే. యెస్. ఈ వచ్చిన అవుట్‌పుట్‌ని వేరే ఫైల్‌లోకి రాసుకుంటా నేను. దట్స్ ఇట్. అలా రాయాలంటే ఇక్కడ ఈ స్టేట్‌మెంట్ ఎగ్జిక్యూషన్ చేయాలి. ఫైల్ 1, ఫైల్ 2 గ్రేటర్ దాన్ సింబల్ బ్యాకప్ డేటా. సో ఇక్కడేంది క్యాట్ ఫైల్ 1, ఫైల్ 2 అంతే. జస్ట్ డిస్‌ప్లే, జస్ట్ రీడబిలిటీ దట్స్ ఇట్. బట్ రీడ్ అయిన దాన్ని, డిస్‌ప్లే చేసిన దాన్ని మరొక ఫైల్‌లోకి రాయాలంటే అప్పుడు దాని పక్కనే జస్ట్ గ్రేటర్ థాన్ సింబల్ ప్లేస్ చేయాలి. రీడైరెక్షన్ సింబల్ ప్లేస్ చేయాలి. ప్లేస్ చేసి ఎక్కడికి పంపించాలో వి షుడ్ మెన్షన్. వి షుడ్ స్పెసిఫై యెస్. డెస్టినేషన్ లొకేషన్. అట్ ద సేమ్ టైమ్ ఫైల్ లొకేషన్. అర్థమైందా? ఇది స్టోరీ క్యాట్ కమాండ్. సో ఇలాగా మనం క్యాట్ కమాండ్‌ని డిఫరెంట్‌గా వాడతాం. డిఫరెంట్ యాంగిల్స్‌లో క్యాట్ కమాండ్‌ని మనం వాడొచ్చు. ఇది స్టోరీ క్యాట్ కమాండ్. సో చూసారా? క్యాట్ కమాండ్‌లో మనకి 4 వచ్చేసింది. తర్వాత క్యాట్ కమాండ్‌లో మనకి 5 కూడా వచ్చేసింది. ఎట్లాగా 5 అంటే యెస్ ఫ్రెండ్స్ క్యాట్ అని రాసి, ఫైల్ 1 రాసి, ఫైల్ 2 రాసి, గ్రేటర్ థాన్ సింబల్ యెస్ బ్యాకప్. దట్స్ ఇట్. డేటా బ్యాకప్ డేటా. యెస్. ది ఫైల్ 1 data and the file 2 data will be storing into backup data as I said backup data file storing inside backup data file. Adi vision file 1 and file 2 data information will be storing inside backup. Adi vision inside backup data file. సో మనకి ఇవి 5 తెలిసుండాలి. 1, 2, 3, 4, 5 అంత అయిపోయింది. క్యాట్ గురించి ఇదే విషయం. సో క్యాట్ అయితే డీటెయిల్ నోట్స్ మీకు పంపిస్తాం. నో ప్రాబ్లమ్. డీటెయిల్ నోట్స్ ఉంటుంది. మీరు చూడొచ్చు. నో ఇష్యూ. అయితే సార్ మాకు శాంపిల్‌గా ఎకో చెప్తారా? ఎకో సింపుల్ ఎకో అనేది చాలా సింపుల్. ఎకో ఈసీహెచ్. సో యాక్చువల్‌గా ఈ కమాండ్ ఉపయోగించి ఏం చేస్తాం మనం అంటే సింపుల్‌గా వెరీ సింపుల్‌గా మనం ఫైల్స్‌ని తయారు చేయొచ్చు. బట్ ఎనీవే సింపుల్ మోడల్. ఎలాగా? ఎకో యెస్. సో ఇక్కడ మనం రాస్తాం వెల్కమ్ టు లైనక్స్. దట్స్ ఇట్. ఎక్కడ అంటే ఏ ఫైల్‌లోకి స్టోర్ చేయాలనుకుంటున్నారో మీరు రాయాలి. యెస్ గ్రేటర్ థాన్ సింబల్ రాసి ఫైల్ 1 రాస్తే చాలు అయిపోయింది. చూసారా? ఇది స్టోరీ. ఫస్ట్ వన్. బట్ ఇది ఫస్ట్ వన్. బట్ సెకండ్ వన్ ఏంటి? ఫైల్ 1లో ఆల్రెడీ వెల్కమ్ టు లైనక్స్ ఉంది కదా! బట్ ఐ వాంట్ టు యాడ్ సమ్ మోర్ లైన్స్ టు ది ఎగ్జిస్టింగ్ ఫైల్. యెస్. మళ్ళీ ఎకో రాసి మళ్ళీ ఏం రాయొచ్చు తెలుసా? యెస్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు ఏడబ్ల్యూఎస్ రాస్తాం. దట్స్ ఇట్. ఇలా రాసిన తర్వాత గ్రేటర్ థాన్ సింబల్ రాస్తే ఫైల్ 1 రాస్తే వర్కౌట్ అవ్వదు యాక్చువల్‌గా.
చాలా మందికి తెలియదు, ఇది వర్కౌట్ అవ్వదు. ఎందుకు తెలుసా? దీన్ని ఏం చేసి తెలుసా? ఇక్కడున్న ఈ టెక్స్ట్ రీప్లేస్ అయిపోయి కొత్త టెక్స్ట్ వస్తదన్నమాట. అందుకోసం అపెండ్ ఇది. అపెండ్ అంటే డబల్. ఇక్కడ అంటే అక్కడ. దిస్ ఇస్ కాల్డ్ అపెండ్. దిస్ ఇస్ కాల్డ్ వాట్? అపెండ్ అంటే ఇది. అపెండ్ అంటే డబల్. రైటింగ్ ప్లస్ న్యూ క్రియేషన్ అంటే సింగిల్ యాక్చువల్. ఇది డబుల్, ఇది సింగిల్. సో ఇది మీరు అర్థం చేసుకోవాల్సింది. సో ఇది ఎకో అంటే ఇది. సో క్యాట్ అంటే ఇది యాక్చువల్‌గా. సింపులే, మీకు అసలు మీ స్థాయికి ఇది పెద్ద విషయాల సబ్జెక్ట్ కాదు రియల్‌గా చెప్పాలంటే. ఇది స్టోరీ. ఎకో వాడొచ్చు, ఇది వాడొచ్చు. సరే ఓకే. ఇప్పుడు ఎకో వాడాం, ఇది వాడాం బాగానే ఉంది. నెక్స్ట్ ఇంకేముంది యాక్చువల్‌గా? నెక్స్ట్ ఇంకేముందంటే మనకి చూస్తే యెస్ ఫ్రెండ్స్, జనరల్‌గా బానే ఉంది ఇది. చూస్తే రియాలిటీలో మనకి మనం ఏదైనా సరే ఒక ఫైల్ ఉందనుకోండి. ఈ ఫైల్ ఉంది యాక్చువల్‌గా. సో దీనికి నేను ఐ వాంట్ టు యాడ్ ప్రొటెక్షన్. ఐ వాంట్ టు యాడ్ సమ్ ప్రొటెక్షన్ టు దిస్ ఫైల్. అంటే ఈ ఫైల్‌కి నేను ప్రొటెక్షన్ ఇవ్వాలనుకుంటున్నాను. హలో. గణేష్. హలో. హలో గణేష్. ప్రభు. వినిపిస్తుందా? వినిపిస్తుంది. సార్ది వినిపించట్లేదండి. సార్ బ్రేక్ తీసుకున్నారు. నేను ఓకే. వాటర్ తాగుతున్నారు. యాహ్! గుడ్. యెస్. ఓకే. సో మీరు ఐ వాంట్ టు ప్రొటెక్ట్ దిస్ ఫైల్. యెస్, ఐ వాంట్ టు ప్రొటెక్ట్ దిస్ ఫైల్. చూడండి, ఈ ఫైల్‌ని మనం ప్రొటెక్ట్ చేయాలి. దిస్ ఇస్ ఫైల్ 1. ఓకే. ఈ ఫైల్‌ని నేను ప్రొటెక్ట్ చేయాలి. యెస్. ప్రొటెక్షన్. సో హౌ యూ ప్రొటెక్ట్ ద ఫైల్? యెస్. అట్ ద సేమ్ టైమ్ ఈ ఫైల్‌లో ఉన్న కంటెంట్ కూడా జనరల్‌గా ఈ ఫైల్‌లో సపోజ్ వెల్కమ్ టు లైనక్స్ అని కనిపిస్తుంది మనకి. వెల్కమ్ టు డెవాప్స్ కనిపిస్తుంది మనకి. అంటే ఈ ఫైల్‌లో ఉన్న డేటా మనకి ఎవరు చూసినా సరే ప్లెయిన్ టెక్స్ట్ ఫార్మాట్‌లో కనిపిస్తుంది. ప్లెయిన్ టెక్స్ట్ ఫార్మాట్. సో ప్లెయిన్ టెక్స్ట్ ఫార్మాట్‌లో కనిపిస్తుంది ఈ డేటా రియల్‌గా. ఇక్కడ ఫైల్ 1లో ఉన్న డేటా ప్లెయిన్ టెక్స్ట్ ఫార్మాట్‌లో కనిపిస్తుంది. అయితే ఫైల్ 1లో ఉన్న డేటా ప్లెయిన్ టెక్స్ట్ ఫార్మాట్‌లో కనిపించకుండా ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్‌లో కనిపించాలి. ఎన్క్రిప్షన్ ఫార్మాట్. ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ అంటే నోబడీ కెన్ అండర్‌స్టాండ్ దిస్ లాంగ్వేజ్. ఎన్క్రిప్షన్ మొత్తం ఎవరికీ అర్థం కాదు. సో అలాగా ఫైల్‌ని కొంత ప్రొటెక్షన్ చేయొచ్చు. అంటే ఎవరైనా ఓపెన్ చేసినా అక్కడ ఉన్న డేటా ప్లెయిన్ టెక్స్ట్‌లో కనిపించకుండా ఎన్క్రిప్షన్ మోడల్‌లో కనిపించొచ్చు. యెస్. అట్ ద సేమ్ టైమ్ ఈ ఫైల్ ఓపెన్ చేసినప్పుడు యెస్, ది ఫైల్ మస్ట్ ఆస్క్ ద పాస్వర్డ్. యెస్ బాస్, ప్లీజ్ ప్రొవైడ్ ఎ పాస్వర్డ్. అదర్‌వైజ్ ఐ కెనాట్ ఓపెన్ అని చెప్పాలి. దీన్నే మనం ప్రొటెక్షన్ అని పిలుస్తాం. ప్రొటెక్షన్ అంటే ఎట్లాగా? టెక్స్ట్ అనేది ఎన్క్రిప్ట్ అయిపోవాలి. అట్ ద సేమ్ టైమ్ ఫైల్‌కి పాస్వర్డ్ ఉండాలి. ఫైల్‌కి ఒక పాస్వర్డ్ నేను సెట్ చేయాలి. దిస్ ఈస్ కాల్డ్ సెక్యూరిటీ. అంటే ఫైల్‌లో ఉన్న డేటా కూడా ఎన్క్రిప్ట్ అయిపోద్ది. ఎవడు చూడటానికి లేదు. నోబడీ ఇఫ్ యూ యాక్సెస్ దిస్ డేటా, యెస్, యూ విల్ గెట్ ద ఎన్క్రిప్షన్ ఫార్మాట్ ఓన్లీ. యూ విల్ గెట్ దిస్ డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎన్క్రిప్షన్, నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్లెయిన్ టెక్స్ట్. మరి ప్లెయిన్ టెక్స్ట్‌లో డేటాను చూడాలంటే యెస్, నువ్వు టైప్ చేస్తేనే, పాస్వర్డ్ టైప్ చేస్తేనే అది డిక్రిప్ట్ అయిద్ది డేటా. లేకపోతే అవ్వదనమాట. అంటే ఎలా సార్ ఏంది? ఏం లేదు, సింపుల్‌గా మీరున్నారు. దిస్ ఈస్ యూ. ఓకే. యూ క్రియేటెడ్ దిస్ ఫైల్. గుడ్, ఎక్సలెంట్. మీరు ఈ ఫైల్‌ని తయారు చేశారు. ఇలా సింపుల్‌గా డేటా ఏదో ఉంది. ఓకే. డేటా ఏదో ఉంది. మీరేం చేశారు? జస్ట్ మీరు ఇలాగే వదిలేసి పక్కకెళ్ళిపోయారు.
అప్పుడు మరొక పర్సన్ వచ్చి వెంటనే విఐఎం ఫైల్ 1 కొట్టేశాడు. విఐఎం ఫైల్ 1 కొట్టిన వెంటనే ఫైల్ ఓపెన్ అయిపోయింది. డేటా ఓపెన్ అయిపోయింది. అంతా ఓపెన్ అయింది. ఆ ఫైల్‌లోకెళ్ళి అతను మోడిఫికేషన్, ఎడిటింగ్ ఏదో చేశాడు అనుకుందాం ఇన్ కేస్. ఎందుకు? ఆల్రెడీ లాగిన్ అయిపోయాడు వాడు సర్వర్. లాగిన్ అయిపోయి ఏం చేశాడు? ఇక్కడ ప్రొటెక్షన్ లేదు. డైరెక్ట్‌గా అటాక్ చేసేసాడు. కానీ ఇలాంటి యాక్సెస్ మనం తీసేయాల. ఇలాంటి యూనో అన్నెసెసరీగా, అన్‌వాంటెడ్‌గా సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు వాటిని ఎలా రెక్టిఫై చేయాలి? ఎలా రిజాల్వ్ చేయాలనే దాని కోసమే ఈ ఫైల్‌కి మేము ప్రొటెక్షన్ ఏర్పాటు చేయాలి. ప్రొటెక్షన్. దాన్నే మనం ఏమంటామంటే పాస్వర్డ్. సెట్ ద పాస్వర్డ్ ఫర్ ఏ ఫైల్. యెస్. హౌ టు సెట్ ద పాస్వర్డ్ ఫర్ ఏ ఫైల్. పాస్వర్డ్ అనేది సెట్ చేయాలి ఫైల్‌కి. ఎక్కడ? లైనక్స్‌లో. గుడ్. లైనక్స్‌లో ఎప్పుడైతే నువ్వు పాస్వర్డ్ సెట్ చేసావో ఆ ఫైల్‌లో ఉన్న డేటా మొత్తం ఎన్‌క్రిప్షన్ అయిపోతుంది. ఎన్‌క్రిప్టెడ్ ఫార్మాట్‌లో చేంజ్ అయ్యిద్ది. ఎప్పుడు? నువ్వు పాస్వర్డ్ ఎప్పుడైతే ఇచ్చావో అప్పుడు. ఓకే. ఆ ఎన్‌క్రిప్ట్ అయిన తర్వాత డైరెక్ట్‌గా ఆ డేటాని డిక్రిప్ట్ చేసి చూసుకోగలిగే శక్తి ఎప్పుడుందంటే నువ్వు ఆ పాస్వర్డ్ టైప్ చేస్తేనే. పాస్వర్డ్ టైప్ చేయకపోతే యెస్ యూ కెనాట్ ఏబుల్ టు సీ దిస్ డేటా ఇన్‌సైడ్ దిస్ ఫైల్. నీకైనా సరే అలాగే అనిపిస్తది. పాస్వర్డ్ టైప్ చేస్తేనే అదర్‌వైస్ నథింగ్. సో, అంటే ఈ క్రమంలో వేరే వ్యక్తి వచ్చి అంటే నువ్వు పాస్వర్డ్‌ని ప్రొటెక్షన్ చేసావు. సారీ, ఫైల్‌ని ప్రొటెక్ట్ చేసావు. డేటా అంతా ఎన్‌క్రిప్ట్ అయిపోయింది. ఇప్పుడు సడెన్‌గా వచ్చి వాడికి ఫైల్ తెలిసింది. ఫైల్ ఏంది? ఫైల్ 1 అని తెలిసింది. ఆడు క్యాట్ ఫైల్ 1 అని కొట్టాడు అనుకోండి. ఎప్పుడైతే అవతల వ్యక్తి వచ్చి క్యాట్ ఫైల్ 1 అని కొట్టాడో వాడికి ప్లెయిన్ టెక్స్ట్ డేటా కనిపించదు. ఏం డేటా కనపడిద్ది? ఎన్‌క్రిప్టెడ్ ఫార్మాట్‌లో ఉన్న ఈ డేటా మాత్రమే కనిపిస్తది. ఎన్‌క్రిప్షన్ ఫార్మాట్‌లో ఉన్న ఈ డేటా మాత్రమే కనిపిస్తుంది. అంటే వై? బికాస్ వి సెట్ ద పాస్వర్డ్. మీరు పాస్వర్డ్‌ని సెట్ చేసిన వెంటనే ఎన్‌క్రిప్టెడ్ ఫార్మాట్‌లో మారిద్ది. అట్ ద సేమ్ టైమ్ పాస్వర్డ్ సెట్ అయ్యిద్ది. 2 పనులు జరుగుతాయి ఇక్కడ. పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చు. మళ్ళీ డేటా అంతా ఎన్‌క్రిప్టెడ్ ఫార్మాట్‌లో మారిద్ది. బట్ పాస్వర్డ్ తెలియని వ్యక్తి కొన్ని కొన్ని సందర్భాల్లో ఏం చేస్తాడు? యెస్ ఫ్రెండ్స్. అంటే కొన్ని సందర్భాల్లో క్యాట్ అనేది ఉపయోగించి ఫైల్ 1 అని చెప్తే ఫైల్ 1లో ఉన్న డేటా కనపడిద్ది మనకి. యెస్. దాన్ని కూడా రిస్ట్రిక్షన్ చేయొచ్చు సార్ అంటే చేయొచ్చు. నో ప్రాబ్లమ్. ఓకే. యెస్. వినిపిస్తుందా? యెస్ ఫ్రెండ్స్. ఎస్ సార్. ఓకే. సో ఇప్పుడే కట్ సార్ అయిందా స్క్రీను? ఇది మీకు అర్థమైందా? పాస్వర్డ్ ఎన్‌క్రిప్షన్ చేసేది? సార్ అర్థమైంది కానీ అది కమాండ్ ఎలా చేస్తారు సార్? అంటే ఆ ఆ ఫైల్‌కి పాస్వర్డ్ ఎలా అసైన్ చేస్తారు? అదే చెప్తాను. అదే చెప్పబోతున్నా. సో ఓకే ఇది సార్. యాక్చువల్‌గా ఇలా జరిగిద్ది. సో ఎప్పుడైనా సరే అది మనం ఫైల్‌ని ప్రొటెక్ట్ చేసిన తర్వాత, పాస్వర్డ్ సెట్ చేసిన తర్వాత ఆ డేటా కూడా ఎన్‌క్రిప్ట్ అయిపోద్ది. ఓకే. బాగుంది. అయితే దీన్నే మనం ఏమంటామంటే పాస్వర్డ్‌నే ఇక్కడ ఎన్‌క్రిప్షన్ కీ అని పిలుస్తాం. ఎన్‌క్రిప్షన్ కీ. సెట్ ద ఎన్‌క్రిప్షన్ కీ అని పిలుస్తాం. యెస్. ఆ సెట్ ద ఎన్‌క్రిప్షన్ కీ అని చేసిన తర్వాత మన ఇష్టం వచ్చిన పేరు ఏదో పెడతాం. ఇండియా ఏదో సంథింగ్. సో దీన్ని చేయటానికి మనం ఏం చేయాలి? యెస్. ఫస్ట్ ఏం చేయాలంటే చూడండి విఏఎంలోకెళ్తాం. ఓకే. విఏఎం ఫైల్ 1 ఓపెన్ చేస్తాం. ఓకే. గుడ్. విఏఎం ఫైల్ 1 ఓపెన్ చేసిన తర్వాత మనం కొంత డేటాను రాస్తాం. ఇట్లా డేటాను రాస్తాం. ఓకే. డేటాను రాసిన తర్వాత మనం ఏం చేస్తామంటే డేటాను సేవ్ చేస్తాం. తర్వాత ఫైల్ నుంచి బయటకొస్తాం. యెస్. ఫైల్ నుంచి బయటకొస్తాం. సేవ్ ద డేటా అండ్ ఎగ్జిట్ ఫ్రమ్ ద ఫైల్. గుడ్. దీనికోసం మనం ఏం రాస్తాం? కోలన్ X రాస్తాం. ఇదేంటిది? స్మాల్ ఎక్స్ యాక్చువల్‌గా. స్మాల్ ఎక్స్. అయితే
ఈ స్మాల్ ఎక్స్ అనేది డేటాని సేవ్ చేస్తుంది, ఫైల్ నుంచి బయటకు వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు మనం బిఫోర్ గివింగ్ కోలన్ ఎక్స్ బదులుగా మనం ఫస్ట్ ఏమి ఇస్తామంటే ప్రొడక్షన్ చేయాలి కదా. అందుకోసం మనం ఏం చేస్తామంటే చూడండి, కోలన్ రాసి క్యాపిటల్ ఎక్స్ ఇస్తాం. దట్స్ ఇట్. క్యాపిటల్ ఎక్స్ ఇస్తే ఆ ఫైల్ కి ఎన్క్రిప్షన్ కి సెట్ చేయొచ్చు అనమాట. ఎస్, విత్ ద హెల్ప్ ఆఫ్ కోలన్ ఎక్స్ వీ కెన్ సెట్ ద ఎన్క్రిప్షన్ కీ, వీ కెన్ సెట్ ద పాస్వర్డ్, వీ కెన్ ప్రొటెక్ట్ ద డేటా ఇన్సైడ్ దిస్ ఫైల్ విత్ ద హెల్ప్ ఆఫ్ కోలన్ ఎక్స్. అది కోలన్ ఎక్స్ ఇవ్వాలి. కోలన్ అంటే ఎక్స్ అంటే ఏం సార్? అది క్యాపిటల్ స్మాల్? ఎస్, క్యాపిటల్, నాట్ స్మాల్, క్యాపిటల్ ఎక్స్. క్యాపిటల్ ఎక్స్ ఇవ్వాలి యాక్చువల్ గా. ఇదేంటిది? ఇది స్మాల్ ఏ, ఇది స్మాల్ ఎక్స్, ఇదేమో క్యాపిటల్ ఎక్స్. అదే విషయం. సో క్యాపిటల్ ఎక్స్ వేరు, స్మాల్ ఎక్స్ వేరు అన్నమాట విషయం అది. సో విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ క్యాపిటల్ ఎక్స్ వీ కెన్ సెట్ ద పాస్వర్డ్. సార్ పాస్వర్డ్ సెట్ చేసిన తర్వాత రిమూవ్ చేయాలంటే కూడా, ఎస్, రిమూవ్ చేయాలంటే కూడా కోలన్ ఎక్స్. ఎస్, ఎలా చేయాలని చూద్దాం. ఫస్ట్ అయితే మనం ఇది చేద్దాం, తర్వాత ఎలా చేయాలని తర్వాత. ఫస్ట్ పాయింట్. సో మనం ఎక్కడికి వెళ్దాం? సర్వర్కి వెళ్దాం. AWS సర్వర్కి వెళ్దాం. సో సర్వర్ క్రియేషన్, సర్వర్ లాగిన్ ప్రాబ్లమ్స్ ఏమన్నాయా మీకు? లేదు కదా? లేదు సార్. లేదు కదా? సో నా దగ్గర సర్వర్లు అయితే లేవు, చెక్ చేశాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే యూజువల్ డాష్ బోర్డ్, జస్ట్ లాంచ్ ఇన్స్టాన్స్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేమ్, సో సర్వర్ 1 ఇచ్చేస్తాను. సో అదంతా కామన్. తర్వాత ఇక్కడికి వచ్చేసి కీ పేర్ లాక్ జనవరి ఇచ్చేస్తాను. ఓకే, తర్వాత నెక్స్ట్ లాంచ్ అయిపోయింది. కంప్లీట్. So I created server successfully. Yes, this is server is running now. Yes, copy this public IP address and go to Patti. Krishna and accept. Okay, EC2. అయిపోయింది. సో ఇది యాక్చువల్. ఇప్పుడు మనం చేయాల్సింది చూడండి, రియల్ గా క్యాట్ కమాండ్ గురించి నేర్చుకున్నాం. క్యాట్ లో మనం ఏం చేసాం? క్యాట్ గ్రేటర్ దన్ సింబల్ file1. సో రైట్ సమ్ డేటా అంటే వెల్కమ్ టు లైనెక్స్, జస్ట్. తర్వాత నెక్స్ట్ కేసులో మీరు ఏం చేయాలంటే కంట్రోల్ D ప్రెస్ చేయాలి. సేవ్ ద డేటా ఇన్సైడ్ దిస్ ఫైల్ అండ్ ఎగ్జిట్ ఫ్రమ్ ద ఫైల్. జస్ట్ వి యూస్ కంట్రోల్ D. కంట్రోల్ D ప్రెస్ చేస్తే చాలు. చూసారా, ఫైల్లో డేటాని సేవ్ చేసాం, ఫైల్ నుంచి బయటకు వచ్చేసాం. బికాస్ ఆఫ్ కంట్రోల్ D, కమ్ అవుట్ ఫ్రమ్ ద ఫైల్, సేవ్ ద డేటా. ఓకే, బాగుంది. ఇప్పుడు I would like to see this data inside this file1 అంటే cat file1. ఎస్, చూసారా, వెల్కమ్ టు లైనెక్స్ అని వచ్చేసింది cat file1 కొడితే. మరి ఇప్పుడు నేనేమంటానంటే దీనికి మరికొంత డేటాని అటాచ్ చేయాలి, యాడ్ చేయాలి. ఎస్, file1 లో డేటా ఉంది, బట్ ఆ డేటాకి మరికొంత డేటాని యాడ్ చేయాలి. అప్పుడు మనం ఏం చేస్తాం? క్యాట్ రాసి డబుల్ గ్రేటర్ దాన్ సింబల్ రాసి file1 రాయాలి. ప్రెస్ సెంటర్ బటన్. ఇప్పుడు వెల్కమ్ టు డేటాస్, వెల్కమ్ టు డేటాస్. మరి ఇప్పుడు ఈ డేటాని సేవ్ చేయాలంటే కంట్రోల్ D. ఎక్సలెంట్. ఇప్పుడు file1 లో మనకి ఫస్ట్ లైనెక్స్ ఉండాలి, తర్వాత డెవాప్స్, రెండు ఉండాలి. ఇప్పుడు అసలు డేటాని మనం చెక్ చేసుకోవాలంటే క్యాట్ file1. చూసారా, లైనెక్స్ వచ్చింది, AWS వచ్చేసింది. అట్లా మనకి ఎప్పుడు వస్తుంది?
డబుల్ గ్రేటర్ దాన్ సింబల్ రాసినప్పుడు డబుల్ గ్రేటర్ దాన్ సింబల్ రాయలేదంటే వర్కౌట్ అవ్వదు యాక్చువల్ రీప్లేస్ అయింది. ఇప్పుడైనా మీరు చూడండి క్యాట్ అని రాసి సింగిల్ రాసి ఫైల్ 1 అని రాసి ఎంటర్ కొట్టండి. కొట్టి మీరు ఓన్లీ AWS రాయండి. వెల్కమ్ టు ఓన్లీ AWS అని రాయండి చాలు. కంట్రోల్ D ప్రెస్ చేయండి. ఎస్ ఓకే. నౌ యూ చెక్ వన్స్ క్యాట్ ఫైల్ 1 చూసారా వెల్కమ్ టు AWS అని వస్తుంది. అది వాట్ అబౌట్ ఓల్డ్ డేటా? ఎస్ ఎరైజ్డ్. అందుకోసం మనం ఎప్పుడైనా సరే ఓల్డ్ డేటా అలా ఉండాలి, కొత్త డేటా యాడ్ కావాలంటే అపెండ్ వాడాలి. అపెండ్ అంటే గ్రేటర్ దాన్ సింబల్స్ 2 వాడాలి, ఒకటి కాదు. 2 వాడితే సెట్ అయింది. ఓకే బాగుంది. మరి ఫైల్ 1 లో వెల్కమ్ టు AWS ఉంది. క్యాట్ రాసి ఎస్ గ్రేటర్ దాన్ సింబల్ రాసి ఫైల్ 2 రాస్తాం. 2 ఫైల్స్ ప్లస్ ఎంటర్ బటన్. సో ఇక్కడ నేనేం చేస్తానంటే వెల్కమ్ టు డేటాబ్స్ రాస్తాను. వెల్కమ్ టు డేటాబ్స్ రాసేసాం. వెల్కమ్ టు డేటాబ్స్ రాసాం. చూసారా వెల్కమ్ టు డేటాబ్స్ రాసాం. అయితే ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే వెల్కమ్ టు డేటాబ్స్ అని రాసాం. ఎక్కడ? ఫైల్ 2 లో. మరి ఇక్కడ సేవ్ చేయాలంటే కంట్రోల్ D. అయిపోయింది. గుడ్. సో నేను ఎన్ని ఫైల్స్ ఉన్నాయో లిస్ట్ అవుట్ చేయాలంటే LS. It displays the list of the files and directories inside. ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా ఫైల్ 1 ఉంది, ఫైల్ 2 కూడా ఉంది. 2 ఫైల్స్ ఉన్నాయి. బట్ 2 ఫైల్స్ లో డేటా చూడాలంటే క్యాట్ రాసి ఫైల్ 1 రాస్తే ఒకటి ఫైల్లో డేటా కనిపిస్తుంది. మళ్ళీ క్యాట్ రాసి ఫైల్ 2 రాస్తే రెండో ఫైల్లో డేటా కనపడింది. బట్ అట్లా కాదు. టోటల్ గా ఈ 2 ఫైల్స్ లో ఇన్ఫర్మేషన్ స్క్రీన్ మీద డిస్ప్లే కావాలి నాకు. అప్పుడు ఏం చేస్తాను? క్యాట్ ఫైల్ 1 అండ్ ఫైల్ 2 రాస్తే చాలు. ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్ ఇలాగనమాట. అంటే ఆ స్క్రీన్ లో. కానీ ఇక్కడ కంట్రోల్ LR క్లియర్ అని కొడితే ప్రెస్ అయిపోయింది, క్లియర్ అయిపోయింది. ఇప్పుడు అగైన్ LS కొడితే 2 ఫైల్స్ ఉన్నాయి. బట్ వాట్ అబౌట్ ద డేటా ఇన్సైడ్ దీస్ ఫైల్స్? ఐ డిడ్ నాట్ సేవ్ ఎనీవేర్. అంటే అవుట్పుట్ ని మనం ఎక్కడ సేవ్ చేయాలి. ఇప్పుడు అవుట్పుట్ అంటే ఏంది? క్యాట్ ఫైల్ 1 కొడితే ఒక అవుట్పుట్, క్యాట్ ఫైల్ 2 కొడితే మరొక అవుట్పుట్. 2 అవుట్పుట్లు వస్తాయి. ఎస్ వచ్చినాయి కదా. ఎస్ ఈ 2 అవుట్పుట్స్ ని వేరే ఫైల్లోకి రాయాలి. అది మనకి క్యాట్ రాసి ఫైల్ 1 రాసి ఫైల్ 2 రాసి ఎస్ ఫ్రెండ్స్ ప్రధాన సింబల్ రాసి అప్పుడు మనకి BACకి బ్యాక్ ఎట్లా అంటే దిస్ ఇస్ కాల్డ్ ఫైల్. బ్యాకప్ డేటా అనేది ఫైల్. లేదా ఒక పని చేయండి, మీకు ఇబ్బందిగా ఉంటే బ్యాకప్ ఫైల్ అని పెట్టుకోండి. జస్ట్ బ్యాకప్ ఫైల్. ఇది బ్యాకప్ ఫైల్. సో ఫైల్ 1 లో ఉన్న డేటా ఫైల్ 2 ఉన్న డేటా దీనికి లోపలికి వచ్చేస్తుంది. మనం చూడొచ్చా? ఎస్ ఫైల్ క్రియేట్ అయితే ఆటోమేటిక్ గా తయారైంది. ఆటోమేటిక్ గా ఫైల్ 1 డేటా ఫైల్ 2 డేటా విల్ బి స్టోరింగ్ ఇన్సైడ్ దిస్ బ్యాకప్ ఫైల్. ఎస్ 2 స్టెప్స్. బ్యాకప్ ఫైల్ తయారవుతుంది. ఫైల్ 1 లో ఉన్న డేటా ఫైల్ 2 లో ఉన్న డేటా బ్యాకప్ ఫైల్ లోకి వెళ్తుంది. దట్స్ ఇట్ బికాస్ ఆఫ్ క్యాట్. ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే చూసారా ఇప్పుడు మనకి హౌ మెనీ ఫైల్స్ వి హావ్? జస్ట్ చెక్ ఇట్ వన్స్. ఫ్రెండ్స్ చూసారా బ్యాకప్ అనే ఫైల్ వచ్చేసింది. ఫైల్ 1 ఉంది, ఫైల్ 2 అలా. దాని బ్యాకప్ అనే ఫైల్లో ఉన్న డేటా కంటెంట్ ఎలా చెక్ చేసుకోవాలి? ఎస్ సింపుల్. క్యాట్ రాసి BACKUP ఫైల్ బ్యాకప్ ఫైల్. ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా మనం ఎక్కడన్నా బ్యాకప్ అనే ఫైల్ తయారు చేసాంలే, బ్యాకప్ అనే ఫైల్ ఈ డేటా కాపీ చేసాంలే. ఎవరు చేశారు? లైనక్స్. ఎలా చేసింది? ఎస్ క్యాట్ ఫైల్ 1 ఫైల్ 2 డబుల్ గ్రేటర్ దాన్ సింబల్ రాయాలి. ఎస్ సింగిల్ అయిన రాసుకోవచ్చు, ఏం కాదు. డబుల్ అనేది వేరు, సింగిల్ రాసుకోండి చాలు. బ్యాకప్ తీసుకోవడమే కదా, నో ప్రాబ్లం. సింగిల్ రాసుకోండి. డబుల్ అంటే దీంట్లో మళ్ళీ ఇంకా తర్వాత నెక్స్ట్ కేసులో డబుల్. ఇప్పుడు కాదు, నెక్స్ట్ కేసులో డబుల్. ఇప్పుడైతే సింగిల్ ఫస్ట్ కేసులో, రెండో కేసులో డబుల్ కొడితే సరిపోదు. అట్లా అనమాట. సో ఈ విధంగా మనం ఈ 5 ఫంక్షనాలిటీస్ రాసుకుంటాం. సో 5 ఫంక్షనాలిటీస్లోకి వస్తే మీరు ఎప్పుడైనా సరే క్యాట్ అనేది గురించి చెప్పాలంటే ఎస్ రీడ్ ద డేటా. ఓకే read the data. Yes or no? So store the data, update the data, modify the data, delete the data,
Yes, friends. Delete, modify, update, concatenate the data. Concatenate the data. Yes. Concatenate అంటే combine. చూసారా? Combine, concatenate. Yes. Backup the data. Backup the data. చూసారా? ఇవి ఈ క్యాట్ ఫంక్షనాలిటీస్ రీడ్ చేయటం, స్టోర్ చేయటం, అప్డేట్ చేయొచ్చు, మాడిఫై చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, కన్కాటినేట్ చేయొచ్చు, బ్యాకప్ చేయొచ్చు. ఎస్, దిస్ ఇస్ క్యాట్ కమాండ్. ఇది క్యాట్ కమాండ్ యూసేజ్ యాక్చువల్గా. ఓకే, ఇది క్యాట్. తర్వాత మనం ఏం చేసాం, విఎంకి వెళ్ళాం. విఎంకి వెళ్ళింది ఫైల్ని ప్రొటెక్షన్ చేయాలని చూపించాం. ఫైల్ని ఎలా ప్రొటెక్షన్ చేయాలని చూపించాలంటే ఎస్ ఫ్రెండ్స్, డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళాలి మీరు. ఎస్, ఎల్ఎస్ టైప్ చేయండి. ఎన్ని ఫైల్స్ ఉన్నాయి? ఫైల్ 1, ఫైల్ 2 ఉంది. సో క్యాట్ ఫైల్ 1 అని టైప్ చేస్తే వెల్కమ్ టు AWS అని వచ్చేస్తుంది. బాగానే ఉంది, డేటా కనిపిస్తుంది నాకు, బాగుంది. మరి ఇదే దీన్నే VIM ఫైల్ 1 టైప్ చేయండి. ప్రెస్ ఎంటర్ బటన్, ఓపెన్ అయింది. అంటే ఎడిటింగ్ మోడ్లో ఓపెన్ అయింది. ఎడిటింగ్ మోడ్లో ఓపెన్ అయినప్పుడు నేను కూడా ఇంకొక లైన్స్ యాడ్ చేస్తా. వెల్కమ్ టు AWS ఉంది కదా, ఎస్, 4 లైన్స్ యాడ్ చేద్దాం. 1 లైన్ DevOps, 2 లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు నా దగ్గర 2 లైన్స్ ఉన్నాయి. ఓకే, ఆ ఫైల్లో. ఓకే, సో ఇప్పుడు యాక్చువల్గా ఫైల్ నుంచి బయటకు వచ్చేయండి. ఎస్ ఫ్రెండ్స్, గుడ్. ఎన్ని ఫైల్స్ ఉన్నాయి చూడండి. ఎల్ఎస్లో ఫైల్ 1 ఉంది, ఫైల్ 2 ఉంది. క్యాట్ ఫైల్ 1, ఎస్ ఫ్రెండ్స్. సో దిస్ ఇస్ ద డేటా ఇన్సైడ్ దిస్ ఫైల్. వెల్కమ్ టు AWS DevOps 2 ఉన్నాయి అంతే. ఎక్కడ? ఫైల్ 1లో అంతే. ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నానంటే రియల్గా ఏదైతే వెల్కమ్ టు AWS DevOps అనేది ఫైల్ 1లో ఉందో దానికి ప్రొటెక్షన్ ఇస్తా. అంటే నేను ఎవరు వచ్చి క్యాట్ 1 ఫైల్ 1 అని కొడితే వెంటనే వచ్చేస్తుంది డేటా. బట్ ఐ డోంట్ వాంట్ టు సీ దిస్ కైండ్ ఆఫ్. ఎస్, స్టాప్ ఫ్రమ్ ఎనీబడి. ఎస్, ఐ డోంట్ వాంట్ టు యాక్సెస్ ఎనీవన్. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేయాలి? సింపుల్గా VIMకి వెళ్ళి ఫైల్ 1కే వెళ్ళాలి. ఎస్, వెళ్ళిన తర్వాత కోలన్ X టైప్ చేయండి. ఎస్, ఇక్కడ కింద చూసారా, కోలన్ X టైప్ చేయండి. చూసారా, కోలన్ X టైప్ చేయాలి. దట్స్ ఇట్. ఎప్పుడైతే కోలన్ X టైప్ చేసా, ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్, చూసారా, ఎంటర్ యువర్ ఎన్క్రిప్షన్ కీ. ఎస్, కీని ఎంటర్ చేయండి అని చెప్తుంది అది. ఎస్, ఓకే, సెట్ అయిపోయింది. సెట్ అయిన తర్వాత అంటే కీ సెట్ చేసాం, అయిపోయింది. సో కమ్అట్ ఫ్రమ్ దిస్ ఫైల్, జస్ట్ :X స్మాల్ x, కమ్అట్ ఫ్రమ్ దిస్ ఫైల్. ఎస్, ఫైల్ నుంచి బయటకు వచ్చేసాం. ఇప్పుడు వచ్చిన తర్వాత పొరపాటులో క్యాట్ ఫైల్ 1 అని టైప్ చేసాను అనుకో, చూసారా, ఎస్, ఎన్క్రిప్ట్ అయిపోయింది. నోబడీ కెన్ రీడ్ దిస్ డేటా. ఎస్, మరి నేను లోపలికి వెళ్ళి నా డేటా, నువ్వు డేటా చెక్ చేసుకోవచ్చు. దీన్ని ప్రొటెక్షన్ ఇచ్చేసాను. నోబడీ కెన్ యాక్సెస్, నోబడీ కెన్ సీ దిస్ డేటా ఇన్సైడ్ ఫైల్ 1. సో ఇలాగా మనం ప్రొటెక్షన్ అనేది ఇస్తాం. :X తోటి క్యాపిటల్. సార్ తీసేయాలంటే ఎలా చేయాలి సార్? తీసేసేయాలా? అసలు పాస్వర్డ్ వద్దు, ఏమొద్దు, నేను తీసేయాలనుకుంటున్నాను. ఎలా చేయాలా? ఏం లేదు, VIM టైప్ చేయి, జస్ట్ ఫైల్ 1 టైప్ చేయి. గుడ్. ఇప్పుడు ఎంటర్ యువర్ ఎన్క్రిప్షన్ కీ అంటే ఏమైంది? 1 2 3 అని ఇస్తా. ఇచ్చిన వెంటనే లాగిన్ అవుతున్నా, మళ్ళీ అదే కనిపిస్తుంది. బట్ నా ఉద్దేశం ఏంది? ఎస్ ఫ్రెండ్స్, బయటకు వచ్చేయాల. ఓకే, బయటకు వచ్చిన తర్వాత ఆ ఫైల్కి ఉన్న ప్రొటెక్షన్ కూడా తీసేయాలనుకుంటున్నాను. ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ ప్రొటెక్షన్ కూడా తీసేయాలి. ఎక్కడ? ఆ ఫైల్కి ప్రొటెక్షన్ ఉంది కదా, ప్రొటెక్షన్ ఉండటం వల్ల ఏమైంది? క్యాట్ ఫైల్ 1 అని కొడితే ఇలా వస్తుంది. ప్రొటెక్షన్ తీసేయాలనుకుంటున్నాను. ఎస్, హౌ టు చేంజ్ ద ప్రొటెక్షన్, హౌ టు రిమూవ్ ద ప్రొటెక్షన్. ఎస్, రిమూవ్ చేయడానికి సింపుల్గా VIM కొట్టి ఫైల్ 1 కొట్టు. ఓకే, సో ఇప్పుడు కీస్ అనేది ఎంటర్ చేయి. చేసిన తర్వాత లోపలికి వెళ్ళావు. ఓకే, లోపలికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు నువ్వు తీసేయడానికి :X టైప్ చేయి. అంటే క్యాపిటల్ సార్, క్యాపిటల్ X టైప్ చేయి. ఇప్పుడు ఎంటర్ బటన్ ప్రెస్ చేయి. ఓకే,
ఎంటర్ ఎన్క్రిప్షన్ కీ అడుగుతుంది కదా, ఇది ఇవ్వగాకు, వదిలేసాయి, ప్లీజ్ బ్లాంక్. మళ్ళీ ఎంటర్ సేమ్ కీ, బ్లాంక్. సక్సెస్ అయిపోయింది. సో ఇప్పుడు కోలనెక్స్ కొట్టేసి బయటకు వచ్చేసాం. సారీ. సో కోలనెక్స్ కొట్టి బయటకు వచ్చాం. గుడ్. ఫైల్ 1 అది. అంటే క్యాట్ ఫైల్ 1 అని కొడితే ఏమొస్తుంది చూసారా? ఓ క్యాట్ ఫైల్ 1. ఎస్. సో దిస్ ఇస్ ద డేటా ఇన్సైడ్ దిస్ ఫైల్ 1. ఫైల్ 1 లో ఉన్న డేటా ఇది. గతంలో ఏమైంది, ఎన్క్రిప్షన్ చేస్తే ఫైల్ 1 లో ఉన్న డేటా నువ్వు చదవలేకపోయావు. బట్ నౌ యూ కెన్ రీడ్ ఇట్. సో ఎల్ఎస్ కొడితే మీకు వస్తుంది, క్యాట్ ఫైల్ 1 అని కొడితే ఇప్పుడు వస్తుంది. అదే ఎన్క్రిప్షన్ కి అప్లై చేసి, ఎస్ ఫ్రెండ్స్, ఎన్క్రిప్షన్ కి అప్లై చేసి స్ట్రిక్ట్ గా పెడితే ఈజీగా ఈ డేటా కూడా నీకు కనపడదు. ఎన్క్రిప్షన్ కి అప్లై చేయాలంటే ఏం చేయాలా, ఫస్ట్ విఎంకి వెళ్ళాలా, విఎం ఫైల్ 1 ఓపెన్ చేయాలా. చేసిన తర్వాత అంటే ఎన్క్రిప్ట్ అవ్వాలి కదా, అప్పుడు ఏంది, పాస్వర్డ్ ఇవ్వాలి. ఎలాగా, కోలనెక్స్, క్యాపిటల్ ఎక్స్, ప్రెస్ ఎంటర్ బటన్, ఎస్, ఎన్క్రిప్షన్ కి 1 2 3, ఎంటర్ సేమ్ కి 1 2 3, అట్లా అయిపోయింది. ఇప్పుడు బయటకు వచ్చేసి సింపుల్ మ్యాథమెటిక్స్ క్యాల్కులేషన్ లాగా సింపుల్ ఇది యాక్చువల్గా. సరే, ఓకే, అట్లా. సో ఇప్పుడు మళ్ళీ క్యాట్ అని చెప్పేసి ఫైల్ 1 అని టైప్ చేసానా, ఎట్లా కనపడింది అంటే పాస్వర్డ్ ప్రొటెక్షన్ ఉంది ఈ ఫైల్ కని అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఫైల్ ఓపెన్ చేసినప్పుడు ఇలా కనపడింది అంటే దానికి ప్రొటెక్షన్ ఉంది యాక్చువల్గా. ప్రొటెక్షన్ తీసేయాలన్నా కోలనెక్సే, ప్రొటెక్షన్ వేయాలన్నా కోలనెక్సే. ఎస్, రెండింటికి కోలనెక్సే, రెండింటికి కోలనెక్సే. సో దీన్ని బిఏఎంతో మనం చేస్తాం. ఎస్ ఫ్రెండ్స్, ఇది ఆ విధంగా మనం ముందుకెళ్ళాలి. సార్ ఆ ఫైల్ కి ప్రొడక్షన్ ఉంది లేదు అని ఎల్ఎస్ కమెంట్ ఏమైనా చెప్పగలుగుతాం సార్? అంటే విఐతోనే లాగిన్ అయ్యి చెక్ చేయాలి. అంతే. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు క్యాట్ ఉంది, క్యాట్ ఫైల్ 2 ఉంది యాక్చువల్గా. అప్పుడు ఏమైంది, అది ఓపెన్ అవుతుంది అంటే ప్రొటెక్షన్ లేదు దానికి. రియాలిటీలో చూస్తే మనం చిన్న శాంపుల్ మనం ఎందుకు చెప్తున్నాం అంటే ఇది కన్సిడరబుల్ కాదు మనకి. ఎక్కడంటే ఫైల్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్ ఉంది యాక్చువల్గా. అసలు ఫైల్నే మనం అక్కడ చాలా వరకు కంట్రోల్ చేస్తాం. పర్మిషన్స్ ఉంటాయి ఫైల్కి యాక్చువల్గా, ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ వచ్చినప్పుడు. అయితే దీనికి ఎందుకు చెప్తున్నారు మీరు అంటే జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్, లెవెల్స్ ఆఫ్ అండర్స్టాండింగ్. దీని నెక్స్ట్ లెవెల్, అడ్వాన్స్డ్ లెవెల్, అప్పుడు ఫైల్స్కే పర్మిషన్స్ ఇస్తాం మనం. ఆ ఫైల్స్ కి పర్మిషన్స్ ఇచ్చినప్పుడు అక్కడ మీకు కనిపిస్తాం. సో మీరు చూస్తే LS-L టైప్ చేస్తే చూసారా, సో ఈ ఫైల్ 1 కి ఇలాంటి పర్మిషన్స్ ఉన్నాయి, ఫైల్ 2 కి ఇలాంటి, ఫైల్ బ్యాకప్ అనే ఫైల్ కి ఇలాంటి, అట్లా అవి మనం మాట్లాడతాం. అప్పుడు మీకు ఈజీగా అర్థమైంది సబ్జెక్ట్. ఇది పెద్ద కన్స్టబుల్ కాదు, మామూలుగా నార్మల్ గా తీసుకో, లైట్. సో అక్కడ మీకు ఈజీగా అర్థమైంది మొత్తం టోటల్ గా. ఓకే సార్. క్యాట్ కమాండ్, ఏం సార్ క్యాట్ కమాండ్? క్యాట్ కమాండ్ గురించి అర్థమైందా? అర్థమైంది సార్, చాలా బాగా చెప్పారు. క్యాట్ కమాండ్ గురించి ఇదంతా మీరు చెప్పగలగాలి. ఎకో గురించి చెప్పగలగాలి, విఎం గురించి ఇలా చెప్పగలగాలి. ఇది చెప్పగలిగితే మీకు ఈజీగా ఇక్కడ నుంచి మనకి కొంచెం బాగా కాన్సెప్ట్లన్నీ, అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ అన్ని కూడా వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా మనం చాలా చక్కగా నేర్చుకోవాలి. నేర్చుకుంటే కొంత లైనెక్స్ అనేది 2-3 చాప్టర్లు వచ్చిందంటే అక్కడి నుంచి వచ్చే లైనెక్స్ ఈజీగా నీకు అర్థమైంది. 2-3 చాప్టర్లు రాకపోతే 3వ చాప్టర్ తర్వాత నుంచి వచ్చే లైనెక్స్ మీకు బై హార్ట్ చేస్తారు, బట్టి కొడతారు ఇక. అంటే లైనెక్స్ అర్థం కాదు యాక్చువల్గా, చాలా మందికి అదే ప్రాబ్లం. సో అందుకని ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 లెసన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్స్. అంటే దట్ మీన్స్ మెటీరియల్ లాగా మీకు ఇస్తున్నామే అట్లా అన్నమాట, కాన్సెప్ట్ వైజ్గా. సో ఈ విధంగా మనం లైనెక్స్ ఫైల్ ఓపెన్ చేసాం. దిస్ ఇస్ లైనెక్స్ ఫైల్. ఓకే, ఈ లైనెక్స్ ఫైల్స్ లో చాలా లైన్స్ ఉంటాయి మనకి, ఇలా number of lines ఉంటాయి. Yes, so many lines. Yes, this is the file which contains 5000 lines. 5000 lines ఉన్నాయి. అంటే ఎలాగున్నాయి, లైన్ నెంబర్ 1, లైన్ నెంబర్ 2, లైన్ నెంబర్ 3, లైన్ నెంబర్ 4, లైన్ నెంబర్ 4 ఫైల్లో. మరి 5000 లైన్స్ ఉంటే నాకు ఒక రిక్వైర్మెంట్ ఏంటంటే, ఇదిగో
just go to this line number, yes friends, line number 65 and do some modification immediately అని చెప్పాడు వాడు. అరే లైన్ నెంబర్ 65కి వెళ్ళి చిన్న మోడిఫికేషన్ చేసేసి సేవ్ చేసేసి అన్నాడు. ఎస్, ఇది నా రిక్వైర్మెంట్. అయితే ఫైల్స్లో 5000 ఉన్నాయి కదా, మరి వెతకాలంటే కష్టం కదా. పొరపాటులో అది 2000 అనుకోండి, 2000 లైన్, చాలా ఇబ్బంది అయింది. అందుకోసం ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ లైనెక్స్లోనే ఫైల్లోనే కోలన్ రాసి, ఎస్ ఫ్రెండ్స్, లైన్ నంబర్ రాస్తే చాలు, :65. దట్ మీన్స్ వాట్, ద కర్సర్ గోస్ టు 65th లైన్, :100కి వెళ్ళింది, ఎస్ ఫ్రెండ్స్, కోలన్ రాసి 600 టైప్ చేశారనుకో, 600 లైన్కి వెళ్ళింది యాక్చువల్లీ. సో కోలన్ రాయాలి 60 ఆర్ 16 వాట్ ఎవర్ ఇట్ ఇస్, నో ప్రాబ్లం. అంటే ఈ విధంగా టు go to the line numbers, to go to the specific line number, specified line numbers. Yes, we use colon అలాగా మనం యూజ్ చేస్తాం. జనరల్గా అదే కాకుండా మనం కొన్నిసార్లు డిడి అని ఉంది. డిడి అంటే ఏం తెలుసా, డిలీట్. ఎస్, డిలీట్. డిడి అంటే డిలీట్ అయిపోద్ది, ఎంటైర్ లైన్ మొత్తం డిలీట్ అయిపోద్ది. డిడి మీన్స్, సో పొరపాటులో మనం డిడి చేసిన తర్వాత మళ్ళీ ఐ వాంట్ టు గెట్ బ్యాక్ దిస్ టెక్స్ట్ అగైన్. డిడి చేసావు బట్ ఐ వాంట్ టు గెట్ బ్యాక్, అండ్ దానికోసం యూ ప్రెస్ చేస్తే చాలు. డిడి ఏమో డిలీట్ ద టెక్స్ట్, యూ ఏమో గెట్ బ్యాక్ ద టెక్స్ట్ ఇమీడియట్లీ. అంటే పొరపాటులో మిస్టేక్లో మనం డిలీట్ చేసినప్పుడు యూ ప్రెస్ చేయాలి. డిడి డిలీట్, యూ గెట్ బ్యాక్ ద టెక్స్ట్. ఓకే, ఇది ఒకటి. తర్వాత ఇంకోటి ఏంటంటే మనకి సిసి ఉంది, సిసి తర్వాత ఏంది, సి ఉంది, తర్వాత ఏంది, డి ఉంది, క్యాపిటల్ డి ఇట్లా. తర్వాత ఏంది, జీజీ, తర్వాత ఏంది, క్యాపిటల్ జీ, జీజీ, క్యాపిటల్ జీ. తర్వాత ఏంది, టేల్, తర్వాత ఏంది, మోర్, తర్వాత ఏంది, హెడ్, హెడ్. సో ఇవన్నీ అంటే టోటల్గా తర్వాత ఏంటి మళ్ళీ మనకి చెప్పాలంటే ఇది, ఎస్ ఫ్రెండ్స్, సో లోయర్ కేస్, అప్పర్ కేస్, దానికోసం ఎట్లా చేయాలి, అసలు కేస్ సెన్సిటివ్ అంటే ఏంటి, దానికోసం చాలా వెరీ కేస్ సెన్సిటివ్ అంటే ఏంటి, సరే ఆర్ఎం అంటే ఏంటి, ఎస్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ ఆర్ఎం, వై వి యూస్ ఆర్ఎం. సిపి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సిపి, వై వి యూస్ సిపి. తర్వాత ఎంబి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఎంబి, వై వి యూస్ ఎంబి. ఇది ఇలా మన రోడ్ మ్యాప్ ఇట్లా నేర్చుకోగలుగుతాం మొత్తం. సో ఈ విధంగా నేర్చుకొని మనం ముందుకెళ్దాం. ఎస్ ఫ్రెండ్స్, సో టోటల్గా అంటే నేను 9:30 కల్లా తీసుకోవడానికి క్లాస్ స్టార్ట్ చేస్తే మనం 10:30 కల్లా క్లోజ్ చేద్దాం, ఈజీగా ఉంటుంది. మీకు కూడా మైండ్ స్ట్రైక్ అవుతుండదు, ఈజీగా కోర్స్ నేర్చుకున్నట్టు కూడా ఉంటుంది. అందుకని కొంచెం ముందు పెడదాం, ఎందుకంటే 11 అయినేసరికి కొంచెం నిద్ర వస్తూ ఉంటుంది మీకు. ఓకేనా? ఎస్ ఫ్రెండ్స్, 9:30కి పెడదాం. అంటే 9 అనేది కొంచెం చూద్దాం. 9 అనేది ఎప్పుడు మనం చూడొచ్చు అంటే నెక్స్ట్ ఒక 1 వీక్ తర్వాత 9కి సెట్ చేయొచ్చు. 9 కాదు, 8కి కూడా వస్తుంది స్లాట్ మనకి. ఒక 1 ఓకే వీక్ సార్. చూద్దాం. అప్పుడు ఒక 1 వీక్ పోయిందంటే అప్పుడు స్లాట్ మనం చేంజ్ చేసుకొని సెట్ చేద్దాం. ఓకేనా? ఎస్ ఫ్రెండ్స్. సార్, ఎస్ చెప్పండి. పాస్వర్డ్ ఎన్క్రిప్షన్ అనేది రియల్ ఎన్విరాన్మెంట్ లో మనం ఎలా యూజ్ చేస్తాం సార్? అంటే ఒక ఫైల్ కి పాస్వర్డ్ అంటే ఏ సందర్భంలో యూజ్ చేయొచ్చు అంటారు సార్? అంటే అలాగే దీన్ని జనరల్ గా ఏంటంటే రియల్ గా చూడండి, మనకి చూడండి, అంటే రియల్ గా మనకి ఫైల్ ఉంది. చూడండి, ఈ వ్యక్తి ఇదిగో ఈ ఫైల్ ని యాక్సెస్ చేయాలనుకుంటున్నాడు. నార్మల్ గా చెప్తాను, రియల్ టైం ఫైల్ 1 ఉంది. ఎస్, సో ఫైల్ 1 ఉంది, ఈ ఫైల్ 1 ఉంది. ఈ ఫైల్ 1 ని ఇతను ఓపెన్ చేయాలనుకుంటున్నాడు. ఎస్, ఓపెన్ చేసి డేటాను రీడ్ చేద్దాం అనుకుంటున్నాడు, ఫస్ట్ పాయింట్. డేటాని అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాడు, సెకండ్ పాయింట్. డేటాని మోడిఫై చేద్దాం అనుకున్నాడు, థర్డ్ పాయింట్. ఇంకొంత డేటాని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాడు, ఫోర్త్ పాయింట్ ఆల్సో. ఇప్పుడు యాక్చువల్గా ఈ ఫైల్ అనేది, ఎస్ ఫ్రెండ్స్, ఈ ఫైల్ అనేది ఇక్కడ ఉంది, ఈ వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. బట్ ఎనీవే ఈ ఫైల్ కి ఇతనికి సంబంధాలు లేవు అని, ఈ ఫైల్ అనేది ఇతనికి సంబంధాలు లేకపోయినా ఈ ఫైల్ మీద నేను కొన్ని పర్మిషన్స్ ఇస్తా. ఎవరికి? ఇతనికి.
పర్మిషన్స్ ఇస్తా. ఏం పర్మిషన్స్? ఇదిగో ఇతనికి రీడ్ పర్మిషన్ ఇస్తా అంతే. రీడ్ అంటే ఏంది? డేటాని రీడ్ చేసుకోవచ్చు. రైట్ పర్మిషన్ ఉంది. రైట్ అంటే ఏంది? డేటాని రీడ్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు, మోడిఫై చేయొచ్చు, డేటాని డిలీట్ కూడా చేయొచ్చు. ఏ విధంగా? రైట్ అంటే రైట్. అంటే ఇది ఫైల్ పర్మిషన్స్ అన్నమాట. అలా కాకుండా మనకి ఫైల్‌ని ఎగ్జిక్యూషన్ చేసుకోవడానికి కూడా ఎగ్జిక్యూషన్ పర్మిషన్ ఉంది. ఎక్స్ పర్మిషన్ ఎక్స్. సో, అంటే ఈ భాషలో మనం మాట్లాడతాం రియల్‌గా అయితే. అంటే ఏంది? పూర్తిగా కంట్రోల్ చేస్తాం. అసలు ఫైల్‌ని రీడ్ కూడా చేయలేము. అంటే ఫైల్‌ని రీడ్ కూడా తొలగించొచ్చు. ఒక ఫైల్‌కి రీడ్ మోడ్ తొలగించేస్తే చాలు. నోబడీ క్యాన్ రీడ్ థిస్ ఫైల్. నోబడీ. అంటే రీడా, రైటా, అప్డేటా, డిలీటా అనేది అక్కడ ఫైల్ మేనేజ్‌మెంట్‌లోకొస్తది. అయితే ఇక్కడ వచ్చేసి మనం ఈ ఈ ఏదైతే ఇక్కడ ఉందో ఎన్క్రిప్షన్ అదంతా వాడుతున్నామో, మనకి కొన్ని సందర్భాల్లో వేరే వ్యక్తులు అంటే మనం ఇక్కడ ఉంటాం. జస్ట్ సర్వర్ మీద పనిచేస్తూ ఉంటాం. ఇలా పనిచేస్తూ ఉంటున్నప్పుడు ఏం చేస్తారు? చివరికి వేరే వాళ్ళొస్తారు. మాట్లాడతారు. మాట్లాడి యెస్ అక్కడ క్యాట్ అని చెప్పేసి ఫైల్ 1 నొక్కితే బెస్ట్. ఇబ్బంది గదా! అంటే యాక్సెస్ నీకే ఉంది. ఏదైనా సరే యాక్సెస్ నువ్వే. ఇక్కడే ఉన్నావు. యెస్. నీ ల్యాప్‌టాప్ ఓపెన్ చేసావు. సర్వర్ ఓపెన్ చేసావు. అన్నీ ఓపెన్ చేసావు. జస్ట్ మీరు కొంచెం ఇలా పక్కకు తిప్పారు. ఇక్కడేదో క్యాట్ ఫైల్ 1 అని కొడితే వెంటనే నాకు ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే అవుతుంది గదా! ఆ ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకెళ్తుంది గదా! అలా వెళ్ళకుండా ఉండాలంటే ఈ ఫైల్‌ని డైరెక్ట్‌గా యెస్ ఎన్క్రిప్ట్ చేయాలి. ఎన్క్రిప్షన్ చేయడానికి కోలన్ వాడతాం. క్యాపిటల్ ఎక్స్ అది. అంటే వేరే వాళ్ళు నీ డేటాను చూసేదానికి స్కోప్ ఉంది. అవకాశం ఉన్నది. యెస్. వేరే సర్వర్ గాదు. నీ దగ్గరే, నీ పక్కనే, నీ ల్యాప్‌టాప్ ఇంకోటి ఏదైనా సరే. అలా చూసే సందర్భంలో ఆ యాక్టివిటీని నేను రిస్ట్రిక్షన్ చేయాలి. ఆ యాక్టివిటీని నేను ఆపేసేయాలి. సో, అలాంటి యాక్టివిటీని నేను స్టాప్ చేయాలి. ఆపేసేయాలి అన్నప్పుడు యెస్. కోలన్ ఎక్స్ క్యాపిటల్ ఎక్స్ సెట్ చేస్తే చాలు. అది. అయితే ఇదంతా గూడా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని అర్థం జేసుకోవాలి. యాక్చువల్‌గా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని అర్థం జేసుకోవాలి. ఫైల్ మేనేజ్‌మెంట్ అనే కాన్సెప్ట్ వస్తది. దాంట్లో మీకు ఈజీగా చాలా ఎక్సలెంట్‌గా అర్థమైద్ది. దీనికంటే గూడా బాగా. దీనిది మాత్రం యూసేజ్ ఇట్లా మనం వాడతాం. యెస్. ఏదైనా సరే స్క్రిప్ట్ ఫైల్ అవ్వచ్చు, ఇంకో ఫైల్ అవ్వచ్చు, ఇంకోటి ఏదైనా అవ్వచ్చు. సో, ఇట్లా మనం వాడతాం. అంటే మనం జేసే టాస్క్ ఏదైనా సరే అవతల వ్యక్తికి తెలియకూడదనుకున్నప్పుడు గూడా దీన్ని వాడొచ్చు ఈజీగా. మనం చేసే టాస్క్ అవతల వ్యక్తికి తెలియకూడదు అనుకున్నప్పుడు కూడా ఇది మనం వాడతాం. యెస్ రియల్ టైమ్‌లోనే వాడతాం. ఓకేనా? అంటే మనం చేసే టాస్క్ అవతల వ్యక్తికి తెలియకూడదు. అవతల వ్యక్తి కాఫీ కొట్టకూడదు. దట్స్ ఇట్ అంతే. ఓకేనా? ఫైల్ మేనేజ్‌మెంట్‌లో మీకు అర్థమవుతుంది ఈజీగా. యెస్ ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే సో, సార్. క్లోజ్ చేద్దామా? ఓకే. షూర్ సార్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. సీ యూ టుమారో. థాంక్ మీరు యూ గుడ్ సార్. నైట్ సార్. మాధవి గారికి ఇవ్వండి. మెసేజ్ ఇవ్వండి. సో దట్ ఆమె చెప్తాది బాగా. ఓకేనా? ఓకే సార్. అలాగే సార్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. యెస్. సో, మే- వైట్ బోర్డ్ దాని గురించి స్ట్రగుల్ అవుతున్నాం సార్ బేసిక్ గా అంతే. అవునవును. సార్ లింక్ కూడా 8:30ది అడిగాము సార్. ఆ లింక్ 2 డేస్ నుండి కూడా క్లాస్ లేదు అనే చెప్పింది. 2 డేస్, 3 డేస్ నుండి. ఈవినింగ్ అయ్యో! ఈవినింగ్ లింక్ కూడా ఏం పంపియట్లా. అంటే ఈవినింగ్ ఈ బ్యాచ్ లింక్ కూడా ఏం పంపియట్లేదు. చెప్తాను. నేను గట్టిగా చెప్తాను ఆగండి. మీ పేర్లు అవన్నీ ఆ దగ్గర ఉన్నాయి. ఖచ్చితంగా నేను చెప్తాను ఆగండి. మీ ఇద్దరికీ చాలా జాగ్రత్తగా చూడండి. నేను ఫోన్ చేసి చెప్తాను. మేము అదే సార్ మేము ఈరోజు బాగా ఇంట్రెస్ట్ గా ఉంది. మేము నేర్చుకోవాలని ఇదిగా ఉన్న ఈ కొంచెం చూద్దాం. అటువైపు నుండి కూడా బాగుంటే బాగుంది సార్. నేను చెప్తాను. తప్పకుండా నేను టీమ్‌నే మారుస్తున్నాను. కొంచెం అంటే మనకి 1 తారీఖు వస్తుంది కదా! కొంచెం అందుకని. మార్చేస్తాం. టీమ్ మొత్తం మార్చేసి మళ్ళీ సెటప్ అంతా రెడీ చేస్తాం. మీకు అందుబాటులో ఉంటాను. నో ప్రాబ్లమ్. 24/7 అందుబాటులో అదే ఉంటాను. సార్ మీరు సార్ మీరు మామూలుగా వాటికి కూడా అటెండ్ అవ్వమని చెప్పారు కదా సార్. అవును లింక్ మరి అడుగుతుంటే చెప్పాను. ఆమెమో లింక్ పంపించలేదు అని మళ్ళీ ఫస్ట్ నుండి అన్ని అడుగుతుంది సార్. మీరు ఎప్పుడు మీ పేరేంటి, ఎప్పుడు జాయిన్ అయ్యారండి ఇవన్నీ అడుగుతున్నారు. మళ్ళీ ప్రతిసారి మళ్ళీ ఇవన్నీ అదే చాటింగ్ ఎక్కువ అవుతుంది సార్. అదే నాకే గుర్తున్నారు మీరు. నా దగ్గర ఇప్పుడు చూడు ఎంతమంది 100 మెంబర్స్ ఉన్నారు. అదే 100 మెంబర్స్‌లో ఎవ్రీ నాది టైం ప్రభుకుమార్ అనంగానే వెంటనే నాకు స్ట్రైక్ అవుతుంది. అదే ఇప్పుడు మన శ్రీకృష్ణ అంటే వెంటనే స్ట్రైక్ అవుతుంది నాకు అట్లా.
మరి ఎంతమంది ఉన్నారు? సరే, ఓకే. సరే, మనం ఈరోజు మనం క్యాట్ టెక్ టచ్ చూసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ కమాండ్స్ చూద్దాం, ఓకేనా? సో నెక్స్ట్ కమాండ్స్ లో మనం చూడండి యాక్చువల్ గా. సో రియాలిటీలో మనం చూస్తే రియాలిటీలో ఎస్ ఫ్రెండ్స్, గుడ్. సో టు క్రియేట్ ఫైల్స్ we have commands, and tools also. Yes, we have a commands and tools also. దేనికోసం? టు క్రియేట్ ఫైల్స్. ఓకే. సో జనరల్ గా టూల్స్ ఏదైతే టూల్స్ ఉన్నాయో, ఏదైతే కమాండ్స్ ఉన్నాయో అవి నేను లిస్ట్ అవుట్ చేస్తాను. కమాండ్స్. సో కమాండ్స్ లో లిస్ట్ అవుట్ చేస్తే ఫస్ట్ కమాండ్ టచ్, TOUCH. రెండో కమాండ్ క్యాట్. మూడో కమాండ్ ఎకో ఇట్లా. సో కమాండ్స్ ఇవి. అయితే దీనికి సమానమైన టూల్స్ కూడా ఉన్నాయి. యాక్చువల్ గా టూల్స్ ఏమేమి ఉన్నాయంటే TOLS టూల్స్. ఎస్. సో టూల్స్ లో మనకి జనరల్ గా ఫస్ట్ టూల్ VI. ఓకే. దాని తర్వాత నెక్స్ట్ టూల్ ఒకటి వచ్చింది, దాని పేరే VIM. సో దానికి కంటే కొంచెం ముందు ఒక టూల్ ఉంది, దాని పేరు నానో. ఎస్. ఇది అసలు యాక్చువల్ గా అంటే VI ఉంది, VIM ఉంది, నానో ఉంది. ఈ మూడు టూల్స్, ఈ మూడు కమాండ్స్. ఎస్. టు క్రియేట్ ఫైల్స్, టు వర్క్ విత్ ఫైల్స్, వి యూజ్ దిస్ కమాండ్స్ అండ్ వి యూజ్ దిస్ టూల్స్. గుడ్. సో జనరల్ గా మనకి ఈ సైడ్ కమాండ్స్ గురించి ప్రాబ్లం లేదు. సో టూల్స్ గురించి మనం చూద్దాం. టూల్స్ లో VI, VIM, నానో. ఎస్. ఓకే, గుడ్. కమాండ్స్, టూల్స్ ఇవి చూద్దాం మనం. సో కమాండ్స్ అనేది మనకు ఓకే, నో ఇష్యూ. సో టూల్స్ వచ్చేసరికి కొంత మనం నేర్చుకోవాలి. ఎస్. ఓకే, మినిట్. ఓకే. సో ఇవి టూల్స్ అనుకోండి, మనకి ఇది కమాండ్స్ అనుకోండి. అయితే జనరల్ గా ఈ టూల్స్ కమాండ్స్ కి డిఫరెన్స్ ఏందనేది కొంతసేపులో మీకు అర్థమైంది, నో ఇష్యూ. సో ఇవి యాక్చువల్ సార్, ఇది ఏంటి సార్ చెప్పండి సార్. ఏం లేదు, సింపుల్ గా VI అనేది కూడా ఒక టూలు, కానీ దానిని ఎస్ ఫ్రెండ్స్ ఫైల్స్ క్రియేషన్ చేయడానికి ఉపయోగిస్తారు, ఫైల్స్ లో ఉన్న డేటాను అప్డేట్ చేయడానికి ఉపయోగిస్తారు, ఫైల్స్ లో ఉన్న డేటాను డిలీట్ చేయడానికి ఉపయోగిస్తారు, ఫైల్స్ లో ఒక డేటా ఉంటే దానికి కొంచెం ఇంకా ఏదైనా ఎక్స్టెండ్ చేయాలంటే, యాడ్ చేయాలంటే కూడా ఉపయోగిస్తారు. దట్ మీన్స్ వాట్? ఎస్ ఫ్రెండ్స్, దట్ మీన్స్ వాట్? అపెండ్ ద డేటా ఇన్సైడ్ దిస్ ఫైల్. దట్ మీన్స్ ఎగ్జిస్టింగ్ డేటా ఆల్రెడీ ఉంది, దాని ఎగ్జిస్టింగ్ డేటాకి మరికొంత డేటాని అటాచ్ చేస్తాం, దాన్నే మనం అపెండ్ అంటాం. ఓకే. సో ఇవన్నీ కూడా చేయొచ్చు VIM ఉపయోగించి. అయితే VIM కాకుండా అది ఓల్డ్ అయిపోయింది, దాని ప్లేస్ లో న్యూ టూల్ వచ్చింది, దాని పేరు VIM. VIM ఈజ్ ఎ టెక్స్ట్ ఎడిటర్ టూల్, ద మోస్ట్ పవర్ఫుల్ టెక్స్ట్ ఎడిటర్ టూల్ ఇన్ లినక్స్. సో చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్ VIM. సో నానో అనేది ఏంటంటే, నానో ఎస్, ఇది కూడా టెక్స్ట్ ఎడిటర్ టూలే. ఎస్, దిస్ is also a text editor tool, but with the help of this nano, we can create a files, we can update the data inside files, we can delete the data inside files, we can update, we can delete. Yes, everything we can do. We can append the data also, we can create a files also. చూసారా, ఫైల్స్ తయారు చేయొచ్చు, డేటా అప్డేట్ చేయొచ్చు, డేటా డిలీట్ చేయొచ్చు, డేటా అపెండ్ చేయొచ్చు. 4 ways. సార్ మరి డేటాని చూడొచ్చా? కెన్ యూ సీ ద డేటా ఇన్సైడ్ దిస్ ఫైల్ బై యూజింగ్ నానో కమాండ్? ఎస్, యూ కెన్ సీ, నో ప్రాబ్లం. అంటే మనం చూడటాన్ని మనం సి అంటాం కదా, కానీ ఇక్కడ భాషలో రీడ్ అంటాం. రీడ్. ఎస్, టు సీ, టు రీడ్, ఆర్ వీ కెన్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ యాక్సెస్. చూడండి, మనం చూడటం అన్నా, రీడ్ చేయటం అన్నా, యాక్సెస్ చేయటం అన్నా టోటల్ ఆల్ ఆర్ సేమ్. అయితే ఏ భాష మాట్లాడతారు మనం రియల్ గా అంటే? రీడ్ అనే భాష మాట్లాడతాం. రీడ్ ద డేటా ఫ్రమ్ ద ఫైల్. దట్ మీన్స్ ఫైల్లో ఉన్న డేటాని చూడు అని అర్థం. హై బాస్, రీడ్ దిస్ డేటా ఫ్రమ్ దిస్ ఫైల్ అంటే ఫైల్లో ఉన్న డేటా చూడండి అని అర్థం. ఎస్, దాన్నే మనం యాక్సెస్ అంటాం, దాన్నే మనం సి అని పిలుస్తాం. యాక్సెస్ ఆర్ సి ఆర్ రీడ్. సో మనకి ఫైల్స్ టెర్మినాలజీకి వచ్చేసరికి రీడ్, దట్స్ ఇట్, రీడ్ అట్లా అన్నమాట. సో ఈ విధంగా మనం రాస్తాం. ఓకే. సో అట్ ద సేమ్ టైం మనము ఈ ప్రాసెస్ అంతా కూడా VIM ఉపయోగించి చేయొచ్చు,
నానో ఉపయోగించి కూడా చేయొచ్చు. అంటే సార్ మరి విఐ అనేది ఏంటి? అది ఓల్డ్ యాక్చువల్ గా. దాని ప్లేస్ లో కొత్తది వచ్చింది. దాని పేరు విఐఎం. బాగుంది. సరే ఈ ఫంక్షనాలిటీస్ ఎలా ఉంటాయి? ఇది అంతవరకు బానే ఉంది. ఫంక్షనాలిటీస్ ఎలా ఉంటాయి? అంటే విఐఎం ఉపయోగించి, నానో ఉపయోగించి మనం ఏమేమి పనులు చేస్తాం అనేది మనకు అర్థమైంది. బట్ ఎలా చేయాలి వాటికి ఉపయోగించి? యెస్, రీడ్ ద డేటా. సో యెస్ ఫ్రాస్ క్రియేట్ ఫైల్, create files. Okay, good. Read the data inside the file. Okay, read the data inside the file. Yes friends, write the data. Write means what? Storing. Write the data inside the file. Okay, so write ఈ write operations లోనే update అనొచ్చు. Yes friends, update, delete. Yes, update, delete, modify, append. Yes, you can. అంటే రైట్ అంటే మనకి ఇది రైట్ అంటే ఏంది? మనకి 4 వస్తాయి. ఏమని వస్తాయి? స్టోరింగ్, స్టోర్, అప్డేట్, డిలీట్, అపెండ్. సో ఈ 4 కలిపి రైట్ అంటారు అనమాట. 4 కలిపి రైట్ అంటాం. ఎస్, రైట్ ద డేటా ఇన్సైడ్ ద ఫైల్ అంటే ఇది స్టోరింగ్. రైటింగ్ ద డేటా ఇన్సైడ్ ద ఫైల్, రైట్ ఆపరేషన్ అనుకోండి. అట్లా దాని గురించి మాకు ఎప్పుడు మాట్లాడతారు సార్? కొంచెం తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు మాత్రం ఇలా చేసుకోండి. సో స్టోర్ ద డేటా. వాట్ ఇస్ దిస్? స్టోర్ ద డేటా. Yes, okay. Update the data. Yes, ఇది మీకు సింపుల్ గా అర్థమైందండి. Update the data, store the data, update the data, delete the data. Yes, delete the data. Yes, update the data, delete the data. Yes, as well as append the data. Total గా ఎక్కడ? ఇన్సైడ్ ఫైల్. ఎక్కడ? ఇన్సైడ్ ఫైల్. ఎస్, ఇది కామన్. ఎస్, store the data inside file. Okay, good. Update the data inside file. Good. So delete the data inside file. Good. So తర్వాత append అంటే yes, inside the data. Yes, ఇది. సో టోటల్ గా ఇదంతా ఏం సార్ అంటే నానో. ఎస్, సేమ్ థింగ్ ఈజ్ అప్లికేబుల్ ఫర్ విఐఎం ఆల్సో. సేమ్ విఐఎం రాస్తాం. ఎస్, సేమ్ ప్రొసీజర్ అంతా విఐఎం వాడుకుంటాం. చూసారా? సేమ్ ప్రొసీజర్ అంతా విఐఎం. ఇది అసలు స్టోరీ. చూసారా? ఇది అంటే నానో అయినా విఐఎం అయినా ఒకటే. అయితే ఏంటి సార్ నానోకి డిఫరెన్స్ ఏంటి? విఐఎం కి డిఫరెన్స్ ఏంటి? ఎస్, చాలా డిఫరెన్స్ ఉంది. బట్ రియల్ టైంలో నానో కంటే విఐఎం ఉపయోగిస్తాం ఎక్కువ సమయంలో, ఎక్కువ భాగం విఐఎం ఉపయోగిస్తాం. ఎట్లా సార్? ఏంటి సార్ చెప్పండి. అసలు ఫస్ట్ నానో చూసి తర్వాత విఐఎం చూస్తాం. నానో చూసి తర్వాత విఐఎం చూద్దాం. సో నానోని మనం ఏమని పిలవాలంటే నానో ఈజ్ ఏ టెక్స్ట్ ఎడిటర్ టూల్. Yes, it is a GUI based tool. GUI based tool actually. It is a GUI based tool. Yes. So ఇది దీనికి drawback. So ఇదేంటిది? Yes, VM is a text editor tool. So it is a CLI based, command line interface based tool. Yes, this is very much fast and flexible operations. We can perform flexible operations with files. Flexible operations with files. Yes, compare them nano. Yes, this is what VIM. So inko మాట చెప్పొచ్చు. VIM is a updated version of VI tool. ఇలా చెప్పొచ్చు మనం. VIM is a updated version of VI tool. Yes, ఇది సింపుల్ గా మనం మాట్లాడవచ్చు. VIM is a updated version of VI tool. That's it. ఇది వాస్తవం. So this is a difference, main difference between nano and సార్ GUI అంటే ఏం సార్? గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. GUI గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ మోడ్ లో ఈ టూల్ మనకు ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఎలా ఓపెన్ చేస్తాం ఏందనేది ఇప్పుడు చూడండి. యాక్చువల్ గా చూడండి ఇక్కడ మనం ఎస్ ఫ్రెండ్స్ జస్ట్ నానో. ఓకే, గుడ్. నానో రాసిన తర్వాత జస్ట్ సింపుల్ గా మీరు ఫైల్ 1 అని టైప్ చేయండి. ఓకే, సో ఆఫ్టర్ టైపింగ్ ద ఫైల్ 1 జస్ట్ ప్రెస్ ఎంటర్ బటన్ ప్రెస్ చేయండి. ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే, ఎంటర్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత రైట్ ద డేటా వాట్ ఎవర్ యూ వాంట్. యూ క్యాన్. ఎస్,
That means what? Write some data inside this file. Okay. So ఈ ఫైల్ లోపల కొంత డేటా రాయండి. ఓకే, రాసిన తర్వాత ఈ ఫైల్లో ఉన్న డేటాని సేవ్ చేయాలి ఫస్ట్. ఓకే, సేవ్ చేసిన తర్వాత ఎగ్జిట్ ఫ్రమ్ ద ఫైల్. ఎగ్జిట్ ఫ్రమ్ ద ఫైల్. ఎస్, చూసారా? ఫైల్ నుంచి ఎగ్జిట్ అవ్వాలి, డేటా సేవ్ అవ్వాలి. ఎక్కడ? ఫైల్లో. ఎస్, దిస్ ఇస్ అవర్ ఎయిమ్. To save the data, to exit from the file, yes, we use yes friends, to save the data, to exit from the file, we use certain yes keys. ఎక్కడ? మన కీబోర్డ్ లో షార్ట్ కట్ కీస్ ఉన్నాయి. మన కీబోర్డ్ లో చెప్పాను కదా, షార్ట్ కట్ కీస్ ఉపయోగించి డేటాని సేవ్ చేస్తాం. షార్ట్ కట్ కీస్ ఉపయోగించి ఫైల్ నుంచి బయటకు వస్తాం. ఎగ్జిట్ ఫ్రమ్ ద ఫైల్. ఓకే సార్, మరి డేటాని సేవ్ చేయడానికి కీబోర్డ్ లో ఏ కీ ఉంది? షార్ట్ కట్ కీ. ఎస్, షార్ట్ కట్ కీ నేమ్ ఇస్ వాట్? Control plus CTRL plus O. Control plus O. Shortcut key actually. Control plus O. Control plus O. CTRL. CTRL plus O. O. Control plus O. Okay, sir. మరి ఎగ్జిట్ అవడానికి ఏముంది? యాక్చువల్ గా CTRL plus X. Control plus X. Control plus X means exit. Control plus O means save the data inside this file. Yes. ఇలా అన్నమాట. సారీ, బాగుంది సార్. ఓకే, నో ప్రాబ్లం సార్. మరి ఈ కంట్రోల్ ఓ ప్లస్ కంట్రోల్ ఎక్స్ తర్వాత ఫైల్ నుంచి మనం బయటకు వస్తాం కదా, వస్తాం అంతే. వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఫైల్లో ఉన్న డేటాని చూడొచ్చా? ఎస్, యూ కెన్ సీ, నో ప్రాబ్లం. తర్వాత డేటాని మోడిఫై చేయొచ్చా? ఎస్, యూ కెన్ ఆల్వేస్ విత్ ద హెల్ప్ ఆఫ్ నానో. నానో ఉపయోగించి చూడొచ్చు సార్. ఫైల్లో ఉన్న డేటాని క్యాట్ ఉపయోగించి కూడా చూడొచ్చు కదా, మీరు చెప్పారు కదా. ఎస్, యూ కెన్ ఆల్సో సీ ద డేటా ఇన్సైడ్ దిస్ ఫైల్ బై యూజింగ్ క్యాట్ కమాండ్. ఎస్, హౌ? జస్ట్ సింపుల్ క్యాట్ ఫైల్ వన్, దట్స్ ఇట్, అంతే. అంటే నువ్వు ఫైల్లో ఉన్న డేటాని చూడటానికి క్యాట్ అయినా వాడుకో, లేదా నానో వాడుకో. నానో ఫైల్ వన్ అని చెప్పు. ఎస్, ఫైల్ వన్ లో డేటా ఎక్సలెంట్ గా మీకు కనిపిస్తుంది. క్యాట్ ఫైల్ వన్ లో ఉన్న డేటా కనపడింది. అంటే క్యాట్ ఫైల్ వన్ అంటే ఫైల్ వన్ లో డేటా కనిపించింది, బట్ అది టెర్మినల్ మీద కనిపించింది, టెర్మినల్ మీద. మరి నానో ఫైల్ వన్ అంటే టెర్మినల్ కాదు, ఒక ఫైల్ లోపలికి వెళ్ళిపోయి ఆ ఫైల్ లోపల ఉన్న డేటా చూడొచ్చు. మోడిఫికేషన్ చేయొచ్చు అంటే చేసుకో, డిలీట్ చేయొచ్చు అంటే చేసుకో, అట్లా మన ఇష్టం వచ్చింది చేయొచ్చు. ఎప్పుడు నానో. బట్ ఇక్కడ మాత్రం పాసిబుల్ అవ్వదు, జస్ట్ టెర్మినల్ మీద డిస్ప్లే అయింది అంతే. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఎడిట్, డిలీట్ ఎనీథింగ్, నాట్ పాసిబుల్. ఎస్, క్యాట్ కమాండ్. నానో అయితే ఎస్, యూ కెన్, అలాగనమాట. సో సరే చూద్దాం. జనరల్ గా సేవ్, కంట్రోల్ ఓ ఇది. అయితే ఇక్కడ మనకి ఏం జరిగింది ఏందనేది మనం సర్వర్లోకి వెళ్ళి చూద్దాం. ఓకే, సర్వర్లోకి వెళ్ళి అంటే మనం లైనక్స్ మిషన్ అనేది ఒకటి తయారు చేద్దాం. ఏడబ్ల్యూఎస్కి వెళ్ళి ఎస్, ఏడబ్ల్యూఎస్కి వెళ్ళి అమెజాన్ వెబ్ సర్వీసెస్. ఓకే, సో అమెజాన్ వెబ్ సర్వీసెస్ లో సైన్ ఇన్. ఓకే, సో EC2 launch instance. Okay, just okay, so create a server. Yes, Kumar and yes, Sri Krishna, server creation లో ప్రాబ్లం, డౌట్స్ ఏమైనా ఉన్నాయా మీకు? లేదుగా. సర్వర్ క్రియేషన్ లో సర్వర్ 1. ఓకే, గుడ్. సో అగైన్ మనకి 1 core CPU, 1 GB RAM. తర్వాత క్రియేట్ ఏ కీ పేర్. సో లాగ్ జనవరి, లాంచ్ ఇన్స్టెన్స్. పట్టి. ఓకే, కృష్ణ.
లోడ్ మోడ్ ఎక్కడ ఉంది? ఎస్, ఓకే, గుడ్. సో లాగిన్ యాజ్ EC2-user, EC2-user, yes, okay. Now you log into server, okay, as a EC2 user గా లాగిన్ అయ్యారు. ఓకే, లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ కేసులో నేను చెప్తానేమని, నానో ఎస్ ఫైల్ 1 ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా, నానో ఫైల్ 1 కొడుతూ వచ్చేసింది. ఓకే, సో వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం? ఎస్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైనక్స్, వెల్కమ్ టు DevOps, వెల్కమ్ టు సంథింగ్ AWS అయిపోయింది. సో ఇప్పుడు డేటా నేను రాసిన తర్వాత సేవ్ చేయాలని చెప్పాను. చూసారా, ఇక్కడ సేవ్ చేయాలంటే కంట్రోల్ ఓ అంటే మనం ఏం చేస్తాం? ఇక్కడికి వచ్చేసి చెప్పాను కదా, ఇది GUI బేస్డ్ టూల్ అని, అందువల్ల ఇది కనపడదు. ఇది సరే GUI బేస్డ్ టూల్. ఎస్, GUI బేస్డ్ అంటే ఇది యాక్చువల్ ఇలా కనిపించింది. ఇక్కడ మనం షార్ట్ కట్లు ఉపయోగించవచ్చు యాక్చువల్గా. సో షార్ట్ కట్ ఏంటంటే కంట్రోల్ ఓ. ఎస్, కంట్రోల్ ఓ. చూసారా, ఓకే. కంట్రోల్ ఓ వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం ఎంటర్ బటన్ ప్రెస్ చేయాలి. చూసారా, ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తేనే ఆ ఆపరేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఎంటర్ బటన్ ప్రెస్ చేయకుండా కంట్రోల్ ఎక్స్ టైప్ చేశారా పొరపాట్లు కూడా, అది సేవ్ అవ్వదు. ఎస్, రిస్క్ తెచ్చేది అన్నమాట. అందుకోసం మీరు ఏం చేయాలా? ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్, ఎంటర్ బటన్ మీన్స్ వాట్? ప్లీజ్ కంప్లీట్ ద యాక్షన్ అని మనం చెప్పాలి దానికి. అప్పుడు అది కంప్లీట్ చేసేది యాక్షన్. ఇక్కడ చూసారా, ఫైల్ నేమ్ టు రైట్ ఫైల్ 1. ఎస్ అన్నమాట. అంటే జస్ట్ గివ్ కన్ఫర్మేషన్ బై టైపింగ్ ఎంటర్ కమాండ్, బై హిట్టింగ్ ద ఎంటర్ కమాండ్, దట్స్ ఇట్. జస్ట్ హిట్ ద ఎంటర్. చూసారా, రైట్ 4 lines, wrote 4 lines. That means what? 4 lines has been written into this file 1. That's it. 4 lines has been writing into this file 1. Okay, అయిపోయింది. తర్వాత ఫైల్ నుంచి బయటికి రావాలంటే కంట్రోల్ ఎక్స్. చూసారా, ఫైల్ నుంచి బయటకు వచ్చేసి అట్లా. సరే, మళ్ళీ ఫైల్లో ఉన్న డేటా చూడాలంటే మళ్ళీ నానో ఫైల్ 1 ప్రెస్ ఎంటర్ బటన్. ఇలా మళ్ళీ మోడిఫికేషన్ చేసుకోండి, డిలీట్ చేసుకోండి, ఏదైనా చేయొచ్చు. కొంత డేటా యాడ్ చేసుకో, నీ ఇష్టం. మళ్ళీ సేవ్ చేయాలంటే ఎస్ ఫ్రెండ్స్, కంట్రోల్ ఎక్స్. ఎస్, సేవ్. తర్వాత మళ్ళీ ఎంటర్, కంట్రోల్ ఎక్స్. సో ఇలాగా మనం చేయొచ్చు. ఇది నానో. ఎస్, నానో. మరి నానో కాకుండా మనకి నెక్స్ట్ ఇంకోటి ఏంటి ఒకటి చూస్తే చూడండి, నానో లేదనుకోండి, నానో లేదు. ఓకే, సో నానో కాకుండా మనకి ఇంకోటి ఉంది, దాని పేరు విఐఎం. సో విఐఎం అంటే ఏంటి అసలు రియల్ గా? విఐఎం అంటే మనం చెప్పాం. విఐఎం ఈజ్ ద పవర్ఫుల్ టెక్స్ట్ ఎడిటర్ టూల్ ఇన్ లినక్స్. ఎస్, ఇట్ ఈస్ యూజ్డ్ టు క్రియేట్ ఫైల్స్, డిలీట్ ద డేటా, అప్డేట్ ద డేటా, మాడిఫై ద డేటా, అపెండ్, ఏదైనా సరే చేయొచ్చు. అయితే ఇది విఐ అనే టూల్ కి ఎక్స్టెన్షన్, అప్డేటెడ్ వర్షన్. ఓకే, బాగుంది. మరి దీని ఆపరేషన్స్ ఎట్లా ఉంటాయి ఏంటి? ఒక ఫైల్ తయారు చేయాలంటే ఎలా ఉంటాయి అంటే చూడండి. యాక్చువల్ గా మనకి విఐఎం రాస్తాం. ఓకే, తర్వాత సింపుల్ గా ఫైల్ 1 రాస్తాం. ఓకే, ఎక్సలెంట్. తర్వాత ఏంటి? ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే, రైట్ సమ్ డేటా, జస్ట్ రైట్ డౌన్ సమ్ డేటా. ఓకే, రైట్ చేసాం, అయిపోయిన తర్వాత మరి సేవ్ చేయాలి కదా. ఎస్, సేవ్. డేటాని సేవ్ చేయాలా. ఎస్, ఆఫ్టర్వర్డ్స్ డేటాని సేవ్ చేసిన తర్వాత మళ్ళీ ఫైల్ నుంచి ఎగ్జిట్ అవ్వాలి. ఎగ్జిట్ ఫ్రమ్ ద ఫైల్, సేవ్ ద డేటా. ఎక్సలెంట్. ఎగ్జిట్ ఫ్రమ్ ద ఫైల్. ఓకే, డేటాని సేవ్ చేయాలా, ఫైల్ నుంచి బయటికి రావాలి. మరి ఎలాగా? హౌ? సింపుల్, వెరీ వెరీ సింపుల్. ఎలాగా? ఏం లేదు, సింపుల్ గా దానికి వాడు ఒకటే ఒక కమాండ్ ఇచ్చాడు. ఆ కమాండ్ టైప్ చేస్తే చాలు. జస్ట్ X:X, దట్స్ ఇట్. X అంటే ఏంది?
డేటా సేవ్ అవుతుంది, ఫైల్ నుంచి మనం బయటకు వస్తాం. జస్ట్ :X అంతే. అంతే. ఫైల్ 1 రాయాలి, ప్రెస్ ఎంటర్ బటన్, సేవ్ ద డేటా, ఎగ్జిట్ ఫ్రమ్ ద ఫైల్, :X అయిపోయింది. అయితే దీనికి విఏఎం అనే దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మెయింటైన్ చేస్తున్నాడు వాడు. విఏఎం వాడు ఏం చెప్పాడంటే, బాబు విఏఎం ఫైల్ 1 అని కొట్టి ప్రెస్ ఎంటర్ బటన్ కొడితే నేను నిన్ను ఎలో చేయను రాసుకోవడానికి. ఎస్, ఐ డోంట్ వాంట్ టు ఎలో. ఎస్, దెన్ వాట్ షుడ్ ఐ డూ? సింపుల్. నువ్వు ఎప్పుడైనా సరే విఏఎం రాసి ఫైల్ 1 రాసి ప్రెస్ ఎంటర్ బటన్ నొక్కిన తర్వాత అది రైటింగ్ చేయడానికి పనికిరాదు. దట్ మీన్స్ వాట్, ఏదైనా రాయటానికి ఆ ఫైల్ పనిచేయదు. ఎందుకంటే ఆ ఫైల్ అనేది కమాండ్ లైన్ మోడ్ లో ఓపెన్ అయ్యింది. ఓహో, కమాండ్ లైన్ మోడ్ ఓపెన్ అయ్యింది. ఎప్పుడైతే ఆ ఫైల్ అనేది కమాండ్ లైన్ మోడ్ ఓపెన్ అయిందో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు రైట్ ఎనీ డేటా ఇన్సైడ్ దిస్ ఫైల్. దట్ మీన్స్ దిస్ ఫైల్ ఓపెన్ విత్ కమాండ్ లైన్ మోడ్. ఎప్పుడు? బై డిఫాల్ట్, వెన్ ఎవర్ యూ type file 1, yes, this file will be opened with command line mode only for the first time. Yes, okay, బాగుంది. మరి ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి సార్ అంటే, కమాండ్ లైన్ మోడ్ వచ్చింది కదా, కమాండ్ లైన్ మోడ్ నుంచి మళ్ళీ ఇదిగో డేటాని ఇన్సర్ట్ చేసే మోడ్లోకి మనం రావాలి, డేటాని రాసే మోడ్లోకి మనం రావాలి. అందుకు వాడేం చెప్పాడంటే, డేటాని నువ్వు రాయాలనుకుంటున్నావు కదా, డేటాని నువ్వు ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నావు కాబట్టి నువ్వు ప్రెస్ ఐ చేయమన్నాడు. ఐ మీన్స్ వాట్? ఇన్సర్ట్. ఐ మీన్స్ ఇన్సర్ట్ చేయమన్నాడు. ఎస్, ఇది స్టోరీ. ఇన్సర్ట్ చేయమన్నాడు. ఓకే, సో ఇప్పుడు ఇన్సర్ట్ చేయమన్నాడు కాబట్టి మనం ఏం చేయాలా? ప్రెస్ ఐ. అయిపోయింది. ప్రెస్ ఐ తర్వాత అప్పుడు మనం రాసుకోవడం మొదలు పెట్టాలా. ఇలా 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 రాస్తాం అంతే. మరి రాసిన తర్వాత దాని సేవ్ డేటా, ఎగ్జిట్ ఫ్రమ్ ద ఫైల్ అని రాసే కదా, అది వర్కౌట్ అయిద్దా? :X కొడితే అవ్వదు. ఎందుకనంటే ఎప్పుడైనా సరే నువ్వు వెనెవర్ యూ ప్రెస్ ఐ ఆప్షన్, ఎస్ ఐ కీ, దెన్ ద ఫైల్ గోస్ టు, ఎస్ ఫ్రెండ్, ద ఫైల్ గోస్ టు ఇన్సర్ట్ మోడ్. దట్స్ ఇట్. ఇన్సర్ట్ మోడ్ లో ఉంటుంది ఆ ఫైల్. ఇక ఈ ఫైల్ ఇన్సర్ట్ మోడ్ లో ఉన్నప్పుడు నువ్వు డేటాని రాసుకోవడానికే పనిచేసింది. ఇది వేరే దానికి పనిచేయదు. వేరే ఆపరేషన్స్ ఈ ఫైల్ మీద చేస్తానంటే అది ఒప్పుకోదు. ఎస్, ఐ డోంట్ వాంట్ ఎలో అంటది. ఎవరు? ఇది. అందుకోసం ఏంటంటే, అంటే నేనేమంటానంటే, ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఒక ఫైల్ విఏఎం రాసి ఫైల్ 1 అని రాసిన వెంటనే, ఎస్ ఫ్రెండ్స్, నువ్వు ప్రెస్ ఎంటర్ బటన్ క్లిక్ చేసిన వెంటనే ఆ ఫైల్ అనేది కమాండ్ లైన్ మోడ్ ఓపెన్ అయింది. ఎస్, కమాండ్ లైన్ మోడ్ ఓపెన్ అయింది. ఇప్పుడు ఈ కమాండ్ లైన్ మోడ్ ఓపెన్ అయిన తర్వాత, కమాండ్ లైన్ మోడ్ లో ఉంటే మనం ఈ ఫైల్లోకి ఎటువంటి డేటా రాయలేం. ఎస్, నో డేటా రైటింగ్, నో రైటింగ్. ఓకే, బాగుంది. మరి డేటాని రాయాలంటే, అంటే డేటాని ఇన్సర్ట్ చేయాలంటే ఈ ఫైల్లో నేనేం చేయాలా? ఎస్, ప్రెస్ ఐ. ప్రెస్ ఐ. అయిపోయింది. ప్రెస్ ఐ బటన్ ప్రెస్ చేయి. అప్పుడు ఏమైంది తెలుసా? ద ఫైల్ గోస్ టు ఇన్సర్ట్ మోడ్. ద ఫైల్ గోస్ టు ఇన్సర్ట్ మోడ్. ఇన్సర్ట్ మోడ్. ఓకే, ఫైల్ గోస్ టు ఇన్సర్ట్ మోడ్. అయిపోయింది. మరి ఇన్సర్ట్ మోడ్ లోకి వచ్చిన తర్వాత నేనేం చేయగలను? ఎస్, ఐ కెన్ రైట్ సమ్ డేటా ఇన్సైడ్ దిస్ ఫైల్. ఐ కెన్ రైట్ సమ్ డేటా ఇన్సైడ్ దిస్ ఫైల్. ఓకే, డేటా అంతా రాశారు. రాసిన తర్వాత నేనేమనుకుంటున్నాను, డేటా సేవ్ అవ్వాలి, యాజ్ వెల్ యాజ్ డేటా సేవ్ అవ్వాలి, యాజ్ వెల్ యాజ్ ఫైల్ నుంచి బయటికి రావాలి. ఇది నా ఎయిమ్. ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ? ఎస్ ఫ్రెండ్స్, సో ఇది యాక్చువల్గా ఇది డేటా సేవ్ చేయి, తర్వాత ఫైల్ నుంచి బయటికి రా, ఫైల్ ఎగ్జిట్. మరి ఎట్లా చేయాలి, ఏం చేయాలని చూస్తే అప్పుడు :X కనపడింది. అయితే :X కనపడింది కానీ ఇప్పుడు ప్రెసెంట్ ఇది ఇన్సర్ట్ మోడ్ లో ఉంది కదా, ఈ :X పనిచేయదు. ఓకే, :X పనిచేయాలంటే మరి ఏం చేయాలి నేను? వాట్ షుడ్ ఐ డూ? అగైన్ we need to go back to command line mode. Yes, we need to go back to command line. మళ్ళీ కమాండ్ లైన్ మోడ్ కి రావు. కమాండ్ లైన్ మోడ్. ఎస్, చూసారా, ఇక్కడ కమాండ్ లైన్ మోడ్ ఉంది, ఇక్కడ కమాండ్ లైన్ మోడ్. అప్పుడు మాత్రమే ఈ కమాండ్స్ :X అయినా ఇంకోటైనా ఆల్ విల్ బి worked out. All will be worked out. బట్ ఎనీవే, ఈ కమాండ్ లైన్ మోడ్ ఫస్ట్ ఓపెన్ అయిద్దని చెప్పారు. ఓకే సార్, అంటే బై డిఫాల్ట్ ఓపెన్ అయితే విఏఎం నానో ఫైల్ 1, విఏఎం ఫైల్ 1 కొట్టిన వెంటనే, ఎస్, బై డిఫాల్ట్ గా విఏఎం ఫైల్ 1 అని టైప్ చేసిన వెంటనే అది ఫైల్ అనేది కమాండ్ లైన్ మోడ్ లో ఓపెన్ అయింది. ఫైల్ అనేది కమాండ్ లైన్ మోడ్ ఓపెన్ అయిన తర్వాత నేనేం చేయాలా? ప్రెస్ ఐ ప్రెస్ చేయండి. ఓకే, అది ఇప్పుడు ఏం జరిగింది?
ద ఫైల్ గోస్ టు ఇన్సర్ట్ మోడ్. ఎస్, ఫైల్ అనేది ఇన్సర్ట్ మోడ్ లో ఉన్నప్పుడు నువ్వు ఏ డేటా అయినా ఎంటర్ చేయి, నో ప్రాబ్లం, అది యాక్సెప్ట్ చేసిద్ది. అర్థమైంది, యాక్సెప్ట్ చేసిద్ది. కానీ రాసి 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 నా దగ్గర అంతా అయిపోయింది, ఇక అవసరంలా నాకు. ఎస్, ఐ వాంట్ టు ఎగ్జిట్ ఫ్రమ్ ద ఫైల్. బిఫోర్ ఎగ్జిట్ ఐ వాంట్ టు సేవ్. I want to save. Yes, I want to save this data before exiting this file. అంటే డేటాని సేవ్ చేయాలంటే మనకు ఒక కమాండ్ ఉంది. ఎస్, ఏంటది? :XA. ఓకే, ఫైల్ నుంచి బయటికి రావాలంటే మనకు ఒక కమాండ్ ఉంది, అదేంటది? :XA. డేటాని సేవ్ అయితే :X. డేటా సేవ్ అయితే ఫైల్ నుంచి బయటికి రావచ్చు. ఓకే, బాగుంది సార్. ఇప్పుడు మరి మీరు ఇక్కడ డేటాని ఇన్సర్ట్ చేయటం వరకు చెప్పారు, మళ్ళీ కమాండ్ లైన్ మోడ్ రావాలంటే ఇక్కడ ఏం ప్రెస్ చేయాలి అది చెప్పాలి కదా. ఎస్, ఫస్ట్ కమాండ్ లైన్ మోడ్ ఉంటుంది. కమాండ్ లైన్ లో నుంచి ఇన్సర్ట్ మోడ్ లో రావడానికి ప్రెస్ చేసాము, అప్పుడు ఇన్సర్ట్ మోడ్ లోకి వచ్చాను, మొత్తం రాసుకున్నాను. ఇప్పుడు అగైన్ ఐ వాంట్ టు గో బ్యాక్ టు కమాండ్ లైన్ మోడ్, వాట్ షుడ్ ఐ డూ? అది క్వశ్చన్. అప్పుడు గో బ్యాక్ టు కమాండ్ లైన్ మోడ్ చేయాలంటే నువ్వు ఎస్కేప్ కీ ప్రెస్ చేయాలి. ESC ఎస్కేప్ కీ. ప్రెస్ ద ఎస్కేప్ కీ ఇన్ యువర్ కీబోర్డ్. నీ కీబోర్డ్ లో ఉన్న ఎస్కేప్ కీ ప్రెస్ చేయి. చేస్తే ఏమైంది? వెంటనే అది కమాండ్ లైన్ మోడ్కి వచ్చేసింది. ఎస్, వెంటనే అది కమాండ్ లైన్ మోడ్కి వచ్చేస్తుంది. అంతే, ఆ ఫైల్ కమాండ్ లైన్ మోడ్కి వచ్చేస్తుంది. కమాండ్ లైన్ మోడ్ లో ఉన్నప్పుడు నువ్వు ఏదైనా కమాండ్ ఎంటర్ చేయి, ఈజీగా సక్సెస్ అవుతావు, లేకపోతే అవ్వవు. అంతేనా? సో ఇది స్టోరీ. అంటే ఫస్ట్ స్టోరీలో ఎస్ ఫ్రెండ్స్, whenever you open any file, the file goes to command line mode. Whenever you open any file, the file goes to command line mode. The file opens with command line mode. Yes. Good, బాగుంది. సరే, ఓకే. సో మీరు ఇన్సర్ట్ మోడ్ లోకి రావాలంటే ఎస్, ఇఫ్ యు వాంట్ టు ఓపెన్ దిస్ ఫైల్ as insert mode, then what should I do? Yes. Okay, సరే, ఇన్సర్ట్ మోడ్ లోకి వచ్చింది. ఇన్సర్ట్ మోడ్ లో నుంచి ఎస్, ఇఫ్ యు వాంట్ టు కమ్ అవుట్ ఫ్రమ్ ద ఇన్సర్ట్ మోడ్, ఇఫ్ యు వాంట్ టు కమ్ అవుట్ ఫ్రమ్ ద ఇన్సర్ట్ మోడ్, ఇన్సర్ట్ మోడ్ లో నుంచి కమ్ అవుట్, పైకి అదే బయటికి రావాలి. అప్పుడు ఏం చేయాలి? ఎస్, 4. సో ఇఫ్ యు వాంట్ టు సేవ్ ద డేటా and exit from the file, then what should I do? ఇది ఈ ఆన్సర్లు తెలిస్తే చాలు. ఇక్కడ ఏంటిది? ఒక ఫైల్ అనేది కమాండ్ లైన్ మోడ్ లో ఓపెన్ అయితే ఓకే, అంతవరకు బాగానే ఉంది. సో రెండోది ఏంటి క్వశ్చన్ అంటే, ఎస్ ఫ్రెండ్స్, ఇఫ్ యూ వాంట్ టు ఓపెన్ దిస్ ఫైల్స్ యాజ్ ఇన్సర్ట్ మోడ్, ఈ ఫైల్ ని ఇన్సర్ట్ మోడ్ లో ఓపెన్ చేయాలంటే ఎస్, అప్పుడు నువ్వు ప్రెస్ PRESS ప్రెస్ ఐ ప్రెస్ చేసి చాలు, ఇంకేముంది, ఐ ప్రెస్ చేస్తే చాలు. ఓకే, బాగుంది. సో ఇఫ్ యూ వాంట్ టు కమ్ అవుట్ ఫ్రమ్ ద ఇన్సర్ట్ మోడ్, అంతే కదా, ఇన్సర్ట్ మోడ్ లో ఉన్నప్పుడు యూ కెన్ రైట్ ద డేటా. ఎస్, వీ కెన్ రైట్ సమ్ డేటా, దట్స్ ఇట్. బట్ ఇక్కడ మాత్రం లేదు. ఎందుకు లేదు ఇక్కడ? ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ ఎందుకు లేదు అంటే, ఇఫ్ యూ వాంట్ టు సేవ్ ద డేటా అండ్ ఎగ్జిట్ ఫ్రమ్ ద ఫైల్, ఎస్ ఫ్రెండ్స్, నువ్వు కమాండ్ ఉపయోగించాలి. కమాండ్ ఉపయోగించాలంటే ఇన్సర్ట్ మోడ్ లో నుంచి బయటికి రావాలి. ఇఫ్ యూ వాంట్ టు కమ్ అవుట్ ఫ్రమ్ ద ఫైల్, then from the file as an insert mode, then what should I do? Simple logic. Just press escape key. And that's it. Escape key press చేస్తే అప్పుడు మనకి ఏం జరుగుతుందంటే ఇన్సర్ట్ మోడ్ లో నుంచి కమాండ్ లైన్ మోడ్కి వస్తాం. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలా? కమాండ్ లైన్ మోడ్కి వచ్చిన తర్వాత జస్ట్ ఎస్ ఫ్రెండ్స్, జస్ట్ టైప్ :X. Yes, అయిపోయింది. :X టైప్ చేస్తే ఏమైంది? ఎస్, ద ఫైల్ విల్ బి సేవ్ అండ్ యూ కమ్ అవుట్ ఫ్రమ్ ద ఎస్ ఫ్రెండ్స్, యూ కమ్ అవుట్ ఫ్రమ్ ద ఫైల్. దట్ మీన్స్ ఎగ్జిట్ ఫ్రమ్ ద ఫైల్. ఇది స్టోరీ యాక్చువల్. ఫస్ట్ కమాండ్ లైన్ మోడ్ ఓపెన్ అయింది, దాన్ని ఇన్సర్ట్ మోడ్ లోకి తెచ్చుకోవాలంటే ప్రెస్ చేయాలి. అప్పుడు ఐ ప్రెస్ చేసిన ఇన్సర్ట్ మోడ్ లో ఏదైనా డేటాని టైప్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ రైటింగ్ ద డేటా, ఎస్, ఇఫ్ యూ వాంట్ టు కమ్ అవుట్ ఫ్రమ్ ద ఇన్సర్ట్ మోడ్, జస్ట్ ప్రెస్ ఎస్కేప్ కీ. ఎస్కేప్ కీ ప్రెస్ చేస్తే
రైట్ మోడ్ లో ఉన్నదాన్ని ఇన్సర్ట్ మోడ్ లో ఉన్నది ఎస్, ఇన్సర్ట్ మోడ్ లో ఉన్నది కమాండ్ లైన్ మోడ్కి వస్తుంది అంతే. సో ఇఫ్ యూ వాంట్ టు సేవ్ ద డేటా అండ్ ఎగ్జిట్ ఫ్రమ్ ద ఫైల్, ఎస్ ఇప్పుడు కోలన్ వాడాలి. కమాండ్ లైన్ మోడ్కి వచ్చినప్పుడు మాత్రమే చేయాలి. రెండో స్టెప్ లో చేస్తే ఏం కాదు. రెండో స్టెప్ లో ప్రెస్ అయ్యి ఇన్సర్ట్ మోడ్, ఎస్ యూ కెన్ ఇన్సర్ట్ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్స్, నో ప్రాబ్లం. ఇది మాత్రం మూడోది ఏంటి, ఎస్ ఇఫ్ యూ వాంట్ టు కమ్ అవుట్ ఫ్రమ్ ద ఇన్సర్ట్ మోడ్ జస్ట్ ప్రెస్ ఎస్కేప్ కీ. ఇఫ్ యూ వాంట్ టు కమ్ అవుట్ ఫ్రమ్, ఎస్. సో దానికి ఎట్లా చేయాలా చూడండి. యాక్చువల్గా ఇది సర్వర్. ఓకే, సో దీంట్లో విఐఎం ఫైల్ 2 పెడదాం. విఐఎం ఫైల్, ఎస్ ఇది యాక్చువల్గా ఏంటిది. ఓకే, విఎం ఫైల్ 2 టైప్ చేసాం. చేసిన వెంటనే ప్రెస్ ఎంటర్ కొట్టండి. ఎస్ ఫ్రెండ్స్, చూసారా ఓపెన్ అయింది ఒక ఫైల్. ఇది ఫైల్ 2 అనేది న్యూ కనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు రాయటానికి ట్రై చేసావు అనుకో, రాయదు, అది వర్కౌట్ అవ్వదు. అందుకోసం నువ్వేం చేయాలా, ఎస్ ఫ్రెండ్స్ ఇన్సర్ట్ బటన్ ప్రెస్ చేయాలి. ఎప్పుడైతే నేను ఇన్సర్ట్ బటన్ అనేది ప్రెస్ చేశాను, చూడండి ఇన్సర్ట్ బటన్ అనేది ప్రెస్ చేయాలి. ఎప్పుడైతే నేను ఇన్సర్ట్ బటన్ ప్రెస్ చేశాను ఇక్కడ మారిపోతుంది చూడండి. ఎస్ ఐ, చూసారా ఇన్సర్ట్ మోడ్, అది అంటే ఇది ఇన్సర్ట్ మోడ్ లోకి వచ్చింది ఫైల్ అని అర్థం. ఎస్, అప్పుడు నువ్వు యూ కెన్ రైట్ ఎనీ డేటా. అంటే ఇది నానో లాంటిది కాదు. వెల్కమ్ టు, ఎస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైనక్స్. అట్లా చూసారా. అంటే దీని అర్థం ఏంటి, ఇన్సర్ట్ మోడ్ అనేది ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ మనం డేటాని ఎంటర్ చేయగలం. అదర్వైజ్ ఫైల్లో డేటా ఎంట్రీ అవ్వదు. ఓకే, బాగుంది. మరి ఇప్పుడు ఇన్సర్ట్ మోడ్ లో నుంచి బయటికి వచ్చేయాలన్నమాట. వస్తే గానీ మనం ఏది చేసిన అంటే డేటాని సేవ్ చేయాలన్నా, ఎస్ ఫైల్ నుంచి బయటికి రావాలన్నా ఇన్సర్ట్ మోడ్ లో ఉంటే ఏం చేయలేము. ఇన్సర్ట్ మోడ్ లో ఉంటే ఇఫ్ యు ఆర్ ఇన్ ఇన్సర్ట్ మోడ్, it is possible to write some data that inside your file. That's it. If you are in insert mode, if your file is in insert mode, yes you can. ఇన్సర్ట్ మోడ్ నుంచి బయటికి రావాలంటే ఎస్కేప్ కీ, చూసారా ఇది ఇన్సర్ట్ కదా, ఎస్కేప్ కీ ప్రెస్ చేసి చూడండి, చూసారా అయిపోయింది, బయటకు వచ్చేసి ఎస్కేప్ కీ. దట్స్ ఇట్ ఓవర్. సో బయటకు వచ్చిన తర్వాత అప్పుడు కోలన్ కొట్టండి. కోలన్ ప్రెస్ ఎంటర్ బటన్, బయటకు వచ్చేసాం అట్లా. సో ఫైల్ 2 లో ఏమైనా ఉందో చూసుకోవాలంటే మళ్ళీ కామనే, మనకు తెలుసు ఏమని, క్యాట్ ఫైల్ 2 చూసారా టెర్మినల్ మీద కనిపించింది. కాదు విఐఎం ఫైల్ 2 కొట్టండి, క్యాట్ వద్దు, మేము టెర్మినల్ మీద చూసుకోవద్దు అనుకుంటే అప్పుడు ఏం చేస్తాను, విఐఎం ఫైల్ ప్రెస్ ఎంటర్ బటన్, డేటాను చూసుకోవచ్చు. సో దీంట్లో ఉంది డేటా, బట్ డేటా రాయాలంటే మళ్ళీ అప్పుడు ఏం చేయాలి, ఇన్సర్ట్ మళ్ళీ సంథింగ్. చూసారా ఎస్ ఫ్రెండ్స్, ఓకే గుడ్. ఇవి యాక్చువల్గా అంటే ఇక్కడ ఇలా మనం చేయొచ్చు. ఇప్పుడు ఇన్సర్ట్ మోడ్ నుంచి బయటకు రావాలంటే ఎస్కేప్, చూసారా ఎస్కేప్ వచ్చేసి తర్వాత మనం కోలన్స్. సో మనం డేటా చూడాలంటే క్యాట్ ఫైల్ 2 అట్లా. సో ఈ విధంగా మనం చేయొచ్చు ఈజీగా. క్యాట్ నానో అంటే ఇది అర్థమైందా మీకు?
9:30కి వస్తారు మీరు రియల్గా టైం ఓకే సార్ 9 అయినా పర్లేదు. 9కి పెడదాము 9:30 మీ ఇష్టం 9:30 అంటే 9:30 9 అంటే 9 9 ఓకే సార్ 9కి పెడదామా 9కి పెడదాం సార్. ఓకే సార్ 9 అయితే ఏంటంటే మీకు కూడా కొంచెం రిలీఫ్ గా ఉంటది అంటే మీకు ఏదైనా పనులు ఉండి నిద్ర వస్తూ ఉంటది మళ్ళీ అవును సార్. 9కి పెడదాం 9కి ఈజీగా ఇప్పుడు జస్ట్ ఒక రెండు టూల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా టెక్స్ట్ ఎడిటర్ టూల్స్ అవి కొంచెం ప్రాక్టీస్ చేయండి కొంచెం ఇక రేపటి నుంచి చాలా ఫాస్ట్ గా వెళ్దాం ముందుకు వెళ్ళిపోదాం ఓకేనా ఫాస్ట్ గా వెళ్ళిపోదాం ఓకే మేము ఎగ్జాక్ట్లీ ముందు- 9 9 కంటే ముందు బ్యాచ్ ఉంది కదా సార్ అంటే 9కి స్టార్ట్ అవుతుంది. అది వేరే బ్యాచ్ 9కి స్టార్ట్ అవుతుంది ముందే అది వచ్చేసి 8కి స్టార్ట్ అవుతుంది అదే సార్ 8 to 9 ఉండేది సార్. 8 to 9 తర్వాత మీకు తీసుకుంటాం సరిపోతుంది ఓకే సార్ అది బెస్ట్ కదా ఫాస్ట్ గా అయిపోద్ది ఇక ఇప్పుడు 9:30 కల్లా మేము క్లోజ్ చేయొచ్చు 9 అంటే 10 కల్లా 10 అప్పుడు 10 అయితే ఇబ్బంది ఉండదు నిద్ర రాదు ఇక అవును సార్. 10 అయితే నిద్ర రాదు ఈజీగా ఉంటుంది మనకు కూడా కాన్సన్ట్రేషన్ బాగుంటుంది యాక్చువల్ గా అవును సార్. ఎక్కువ టైం ఉన్న కాన్సన్ట్రేషన్ కుదరదు లైనిక్స్ కమాండ్స్ కదా పిచ్చి పెట్టినట్టు అయితే బోర్ అవును కొట్టింది అనమాట కమాండ్స్ అయితే 3వ చాప్టర్ నుంచి ఇంకా మీరు బోర్ రాదు యాక్చువల్ గా ఫస్ట్ సెకండ్ చాప్టర్ కొంత 3వ చాప్టర్ నుంచి మీకు ఎక్సలెంట్ గా అర్థమైంది కాన్సెప్ట్ లో సార్ మీకు పాసిబుల్ అవుతే 8:30 అయినా ఓకే సార్ మాకు. అంటే 8:30కి ఇది ఉంది AWS క్లాస్ దానికోసం ఓకే సార్. మీరే చెప్తారా సార్? AWS క్లాస్ నేనే చెప్పేది మరి ఓకే సార్. AWS లైనక్స్ డెవాప్స్ మన స్పెషలైజేషన్ అది మొత్తం ఓకే సార్. సో అది మీరు AWS కూడా మీరు వినాలంటే వినండి 8 గంటలకి మీరు వినగలరా వినగలం సార్ బట్ ఆవిడ లింక్ పంపట్లేదు సార్ మాకు. పంపిస్తే నేను చెప్తాను ఆగండి భలే వాళ్ళు అదేం లేదు నథింగ్ నేను చెప్తాను ఆగండి మొత్తం ఓకేనా ఓకే చెప్పి సార్. నేను పంపిస్తాను నో ప్రాబ్లం ఓకే మాకు యాన్సిబుల్ కవర్ అవుతుందా సార్ ఇందులో? ఎక్సలెంట్ గా కవర్ అయితే యాన్సిబుల్ డౌట్ లేదు అందులో ఓకే నో సార్. డౌట్ ఎట్ ఆల్ యాన్సిబుల్ ఎక్సలెంట్ కవర్ అయితే యాన్సిబుల్ టెరాఫామ్ స్క్రిప్టింగ్ యాజ్ వెల్ యాజ్ క్యూబర్నెటిస్ డాకర్ సిఎస్సిడి గిట్ హబ్ సిఎస్సిడిలో మనకి మొత్తం కంప్లీట్ సెటప్ అంతా రెడీ చేస్తాం ఏది అంటే కంప్లీట్ సెటప్ ఇన్ ద సెన్స్ వాట్ టోటల్ గా గిట్ హబ్ మ్యావెన్ తర్వాత టామ్ క్యాట్ తర్వాత నెక్సెస్ జెంకిన్స్ సోనార్ కిట్ తో సహా మొత్తం కవర్ చేసి పడేస్తాం టోటల్ గా యాన్సిబుల్ ఈజీ కవర్ చేస్తాం నో ప్రాబ్లం ఓకే సార్. నో ప్రాబ్లం సార్ కొంచెం ప్రాపర్ గా ఆవిడని మాత్రం నేను మెయింటెనెన్స్ చేస్తాను రేపటి నుంచి మీకు అదేం ప్రాబ్లం రానికుండా నేను చేస్తాను తప్పకుండా చేస్తాను ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ గుడ్ నైట్ థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్ సీ యూ టుమారో బాయ్